ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అనంతపురం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి పట్నం విశ్వేశ్వరరావు గారికి, స్టేజీ మీద నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యడి శివకుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గోవిందరావు గారికి, ఏపీ నాయుడు గారికి, శేషగిరిరావు గారికి, ఇల్లా మన్మథరావు గారికి, పెద్దలు అడపా శంకర్ గారికి, మరి స్టేట్ ప్రెసిడెంట్ మన నేవీ ప్రెసిడెంట్ అయినటువంటి పాషా గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ, వీర నారీమణులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి మనం ఏదైతే మాజీ సైనికుల సమస్యల మీద పోరాడటానికి ఇంతవరకు రాష్ట్రంలో లేనటువంటి ఒక వ్యవస్థని ఇన్నాళ్ళు మనం గమనిస్తే సొంతగా ఎక్కడో కొంతమంది అతను తనంతటగా తాను రిజిస్ట్రేషన్ చేసుకొని నేను స్టేట్ ప్రెసిడెంట్ని, నేను నేషనల్ ప్రెసిడెంట్ని అన్న దాఖలాలు తప్పితే ఎక్కడా కూడా 26 జిల్లాల సైనికులని, 26 జిల్లాల సైనిక సంక్షేమ సంఘ నాయకుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక అసోసియేషన్ ఏర్పడినటువంటి దాఖలాలు అయితే లేవు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అలాంటి అసాధ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని సుసాధ్యం చేసి అందరి అనుమతితో ఒక రాష్ట్ర కమిటీని మాజీ సైనికుల సమస్యల మీద గట్టిగా పోరాటం చేయడం కోసం, మాజీ సైనికుల సంక్షేమం ఏదైతే మన హక్కు ఉందో ఆ సంక్షేమాన్ని మనం అందించుకోవటం కోసం, మాజీ సైనికులకి భరోసా ఇవ్వటం కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకి అండగా ఉండటం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మాజీ సైనిక సంక్షేమ సంఘం చాలా బలమైనదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇందాక మన వక్త మాట్లాడుతూ ఈ కొంతమంది ఇది చిన్న భిన్నం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నది అందరూ కూడా నిస్వార్థంగా ఇక్కడ వచ్చి అసోసియేషన్ ఏర్పాటుకి సహకరించాం కాబట్టి ఎవడు ఎంత ప్రయత్నించినా ఇది చిన్న భిన్నం అవ్వదు. ఇది తరతరాలకి నిలబడే విధంగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలాంటి స్వార్థం లేకుండా మాజీ సైనికుడికి కష్టం వచ్చిందంటే ఆ యొక్క స్థానిక అసోసియేషన్లో ముందు సంప్రదించి జిల్లా అసోసియేషన్ ద్వారా రాష్ట్ర అసోసియేషన్కి తెలియజేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనడానికి అది న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పాటు అనేది ఏదో ఒక రోజు, ఒక వారమో, ఒక 4 రోజుల్లో అనుకొని వెంటనే తయారు చేసింది కాదు. మీ అందరికీ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఈ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అనేది ఒక చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళని సాకారం చేశాం. అందులో ముఖ్యంగా మా గుంటూరులో మేము కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో గోవిందరావు గారు కానీ మేము కానీ మా పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలలో మాట్లాడుకోవటం, అక్కడ ఆ జిల్లాలో 3 జిల్లాల్లో ఒక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడానికి మేము అనుకున్నాం కానీ ముందుకు అడుగు వేయలేకపోయిన పరిస్థితి. అలాంటి సమయంలో విశాఖపట్నం నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నావల్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర స్థాయి ఇక్కడ కమిటీని ఏర్పాటు చేస్తాం, పటిష్టమైనటువంటి నాయకులను తయారు చేసుకుందాం, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకి ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకుందాం, మీరందరూ రావాలని చెప్పి ఆహ్వానించడం, వారు సూచించినటువంటి కొన్ని మార్గాలని మరి గోవిందరావు గారు కానీ మేము కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయటం, దానికి ఎలాంటి భేషజాలకి పోకుండా నావల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తుంది మేం కాదా, మేము చెప్పినట్టు మీరేనాలి, మీరు చెప్పినట్టు మేమెందుకు మారుస్తామని అనకుండా ఒక సదుద్దేశంతో మేము చెప్పినటువంటి మార్పులకి
వారు ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలని సమ్మేళనం చేసుకొని మా మా మార్పులను కూడా మా నిర్ణయాలను కూడా వాళ్ళు అంగీకరించడం వల్ల అక్కడ రాష్ట్ర స్థాయిలో అందరం కూడా నాయకులు అసోసియేషన్ జిల్లాల నాయకులు అసోసియేషన్ నాయకులు ఏకమై అక్కడ బీజం పడింది రాష్ట్ర సంఘం ఏర్పాటుకి మొట్టమొదటి మెట్టు అని చెప్పి నేను తెలియజేస్తూ అలాంటి మెట్టుకి ముందుగా మరి ఏర్పాటు స్వాగతం పలికి వాళ్ళ సొంత ఖర్చులతో స్వాగతం పలికినందుకు నేవల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరువాత కాలంలో మీ అందరికీ తెలిసిందే ఇకను ఆ ఒక్క మీటింగ్తో అట్లా ఆగకుండా రాష్ట్రంలో నలుమూలలో కూడా అటు శ్రీకాకుళంలో కడపలో ఒంగోలు మంగళగిరి విజయవాడ ఇలా అనేక ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలని సమన్వయం చేసుకుంటూ కమిటీలు ఏర్పాటు చేసుకొని అందులో కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో మళ్ళీ ఒక జల్లెల్లాగా పట్టి ఒక మంచి నిర్ణయాలతో పటిష్టంగా రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఓటింగ్తో ఎవరు కూడా నువ్వు ప్రెసిడెంట్వి నువ్వు సెక్రటరీవి లేదా నువ్వు ఈ పదవి తీసుకో ఆ పదవి తీసుకో అంటాం కాకుండా పటిష్టంగా ఓటు హక్కుతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే మన భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఓటింగ్ సిస్టంతో ఒక కమిటీని ఎన్నుకోవటం ఆ కమిటీ ఏర్పడటం మీ అందరికీ తెలిసిన విషయమే. కమిటీ ఏర్పడిన తర్వాత మెయిన్ ఎన్నుకోబడిన కమిటీ వరకే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఎన్నుకోబడిన కమిటీ పనిచేయాలంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు కూడా ప్రమాణ స్వీకారం అవ్వాలి కాబట్టి అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక నెల 2 నెలలు లేట్ అయినమాట వాస్తవం. దానిని ప్రతిష్టాత్మకంగా మొదటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారాన్ని మేము చేస్తాము అని చెప్పి ముందుకొచ్చినటువంటి అనంతపురం మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అనంతపురం మాజీ సైనిక అసోసియేషన్ ఏదైతే ఇక్కడ డైనమిక్ లీడర్ విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పడిందో అది ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది అన్న సంగతి కూడా మీ అందరికీ తెలియాలి. ఇక్కడ ఈ జిల్లాలో మాజీ సైనికులకి మరి ద్రోహం చేస్తూ మాజీ సైనికులకి అన్యాయం చేస్తూ మాజీ సైనికుల కుటుంబ సభ్యుల్ని దోసుకుంటున్నటువంటి అక్రమార్కుల పని పట్టడం కోసం ఏర్పడినటువంటి వ్యవస్థే అనంతపురం మాజీ సైనికుల అసోసియేషన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి ధైర్య సాహసాలు అవినీతిని ఎదుర్కోవటానికి అక్రమార్కుల్ని నిరోధించడం కోసం ఏర్పడినటువంటి అసోసియేషన్ని ప్రోత్సహించవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ కొంతమంది అక్రమ వ్యాపారాలకి వాళ్ళ దుర్బుద్ధికి సపోర్ట్ చేస్తూ స్టేట్ నాయకులు అని చెప్పి కొంతమంది దుర్మార్గులకి కొంగుగాయటం చాలా సిగ్గుచేటు. మాజీ సైనికుల కుటుంబ సభ్యులను మోసం చేసే వ్యక్తుల్ని క్షమించకూడదు. మాజీ సైనికుల కుటుంబ సభ్యులకి అండగా నిలబడేటటువంటి అసోసియేషన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో అక్రమార్కుల్ని అవినీతిని ఎదిరిస్తూ నిలబడినటువంటి అనంతపురం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కానీ సభ్యులు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీ యొక్క పోరాటంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులకి అండగా నిలబడే పోరాటంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర సభ్యులందరూ కూడా మీకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంతవరకైనా సరే తగ్గేదే లేదు. మాజీ సైనికులకి ఏదైతే ఇంత పట్టుదల ఎవరికి కూడా ఇక్కడ అవసరం లేదు. పోయారా అంటే పోయారులే, వాళ్ళు ఇచ్చుకున్నారు పోవచ్చు అనుకోలేదు. ఇక్కడ సాటి మాజీ సైనికుల కుటుంబ సభ్యులకి వీర నారీమణులకి న్యాయం చేయడం కోసం వారికి అండగా నిలబడటం కోసం ధైర్యంగా నిలబడటం నిజంగా ఈ అనంతపురం అసోసియేషన్ సభ్యులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర కమిటీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మరి వారు ఏర్పాటు చేస్తున్నారని తెలిసినటువంటి కొంతమంది దుర్మార్గులు దీన్ని ఫెయిల్ చేయడానికి కూడా చాలా పన్నాగాలు పన్నారు. దీనికన్నా ముందు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారంట. మరి న్యాయం చేయదలుచుకుంటే మాజీ సైనికులు కానీ మాజీ కుటుంబ సభ్యులు కానీ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఈరోజే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి
మీరు ఒక ప్రెస్ మీటో లేదో ఒక కామెంట్లో మీరు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ఈ మొదటి జనరల్ బాడీ సమావేశం యొక్క ఉద్దేశం, అదేవిధంగా అనంతపురం మన విశ్వేశ్వరరావు గారి దృఢమైన టీం సభ్యులను చూసి వారికి వెన్నులో వణుకు పుట్టిందంటానికి నిదర్శనమే ఈరోజు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా సాటి మాజీ సైనికులు ఒక మీటింగో ఒక ఏర్పాటు చేసుకుంటే దానికి పోటీగా పెట్టారు అంటే అది చాలా హీనమైన వాళ్ళ కుటిల మనస్తత్వానికి నిదర్శనంగా మనం అర్థం చేసుకోవాలి. సహకరించాలంటే మాజీ సైనికులకి మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని దూషించే ప్రసక్తి లేదు. కాకపోతే జరుగుతున్న వాస్తవాలు మీకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా అలాంటి మోసగాళ్ళ ముసుగులో, అలాంటి మోసగాళ్ళ వలలో పడవద్దని చెప్పి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక గట్టి ఒక నీతి నియమాలతో నడిచేటటువంటి అసోసియేషన్ విశ్వేశ్వర గారి పట్నం విశ్వేశ్వర గారి అసోసియేషన్ ఉంది కాబట్టి వారిని అనుసరించాలని చెప్పి, అలా అనుసరించే వాళ్ళకి మనందరం కూడా సపోర్ట్ ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి ఏర్పడిన తర్వాత మరి మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యల మీద కూడా పోరాటం చేయటం మీ అందరికీ తెలిసిందే. వాటిని మన జనరల్ సెక్రటరీ గారు పూర్తి వివరాలతో మొత్తం తెలియజేస్తారు. అయితే క్లుప్తంగా కొన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ సంఘం ఏర్పడిన తర్వాత అన్నమయ్య జిల్లాలో మరి వాయల్పాడు అనే మదనపల్లి ఏరియాలో వాయల్పాడు అనే గ్రామంలో ఒక మాజీ సైనికుడి కుమారుడు మరి ఒక భూ సమస్య మీద చెట్టుకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మరి అది తెలిసిన వెంటనే మన ఏపీఆర్ఎంఎస్ఎస్ సంఘం ఇక్కడి నుంచి ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మదనపల్లి అసోసియేషన్ వారి సహకారం కూడా తీసుకొని అక్కడ ఆల్రెడీ మన మాజీ సైనికులు వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి బాధితుల కోసం పోరాడుతున్న మాజీ సైనికుల మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి అక్కడ మదనపల్లిలో. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీదట మేము స్వయంగా మదనపల్లి మా రాష్ట్ర కమిటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్లు తీసుకొని ఎవరైతే మాజీ సైనికుల మీద కేసు పెట్టారో వాళ్ళని తోడుగా తీసుకొని అక్కడ బాధ్యత ఎవరైతే చనిపోయారో మన మాజీ సైనిక కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారిని జరగడం జరిగింది. ఏదైతే మన మాజీ సైనికుల మీద కేసు పెట్టారో ఆ కేసుల మీద అక్కడ మదనపల్లి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. వారందరూ కూడా రాష్ట్ర కమిటీ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్రం నుంచి వచ్చిందో ఈ కమిటీకి గౌరవించి మన యొక్క కోరికలను మన్నించి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ చక్కగా సాదరంగా ఆహ్వానించి మన కోరికలను మన్నించి వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం, ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంటాం. మేము ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాం, నడుస్తూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా 2 రోజులు మేము ఉండి అక్కడ మదనపల్లిలో దాని ఆ సమస్య పరిష్కార దిశగా చర్యలు చేసి రావడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం పర్యటన చేయడం జరిగింది. పలాస శ్రీకాకుళం జిల్లా మరి ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి పలాస, అక్కడ పటిష్టమైనటువంటి నాయకత్వం మన స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు ఇల్లా మన్మధరావు గారి ఆధ్వర్యంలో ఒక మంచి యూనియన్ అక్కడ మరి ఏర్పడటం, వారు కూడా మరి మేము లాంగ్ జర్నీ అవ్వటం, పొద్దున వెళ్ళాల్సింది సాయంత్రానికి చేరుకున్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మన రాష్ట్ర కమిటీ వస్తుందని చెప్పి ఒక పట్టుదలతో ఏ విధంగా ఈ అనంతపురంలో ఇంతమంది మన కమిటీ కోసం మనం వెళ్ళాలని వచ్చారో అదేవిధంగా పలాసలో మాజీ సైనికులు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ చూపించినటువంటి ఆదరణ చాలా గొప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అక్కడ మాజీ సైనికుల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వారు అప్లికేషన్లు ఇవ్వటం, డిఎస్సికి సంబంధించి కానీ లేదా జాబులు ట్రాన్స్ఫర్స్ విషయం కానీ వారు ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి మరి వైజాగ్లో ఉన్నటువంటి గురాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కొన్ని అసోసియేషన్లు చిప్పాడ కానీ భీమిలి వీళ్ళని కలిసి అక్కడ ఉన్నటువంటి మన రవిశంకర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిసి అక్కడున్న కొన్ని సమస్యలు తెలుసుకొని అక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి జిల్లా కమిటీ ఏర్పాటు గురించి చర్చించి కొన్ని వాళ్ళకి నిర్ణయాలు చెప్పి రావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో చాలామంది పడుతున్నటువంటి సమస్య మీద డిఎస్సి ఏదైతే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పడిందో
మాజీ సైనికుల భార్యలు కానీ కొంతమంది మాజీ సైనికులు కానీ టీచర్స్ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో మరి మేము వెళ్ళి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మంత్రి గారిని కలిసి లోకేష్ గారు అవైలబుల్ లేకపోవడం వల్ల మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిసి మన సమస్యలు వివరించి అక్కడ నుంచి విద్యాశాఖ కమిషనర్ గారిని కూడా కలిసి మన చెప్పటం వారు దానికి సానుకూలంగా స్పందించి మనకు కొన్ని పాయింట్స్ కూడా రోటరీ సిస్టంలో కలిపి మనకి పోస్టింగ్లు ఇవ్వటం కొంత మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అయితే ఇందులో ఇంకా కొంత అసంతృప్తి అన్నమాట అయితే వాస్తవం. కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో మాకు అంటే అవగాహన లేక చెప్తున్నారా లేక తెలిసి చెప్తున్నారా కొంత మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక మాజీ సైనికుడు సమస్య వస్తే ఉదాహరణకి టీచర్స్ విషయమే తీసుకోండి. అందరూ కూడా వాట్సాప్లో కూర్చొని ఇంట్లో నేను టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను లేదా నా భార్య టీచర్గా ఉద్యోగం చేస్తుంది మీరెళ్ళి పోరాడండి అక్కడ అని వాట్సాప్లో మెసేజ్ పెడతాడు. కనీసం తన సొంత ఉద్యోగ బదిలీ కోసమో తన సొంత భార్య ట్రాన్స్ఫర్ కోసమో బయటకు వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఈ రోజున టీచర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గుప్పుడు మంది లేరు. మనం ఎంతమంది ఉన్నాం మాజీ సైనికులు? టీచర్స్ పట్టుబట్టి మరి ప్రభుత్వం యొక్క మెడలు వంచి వాళ్ళకు కావాల్సింది ఆ రేత్రి సాధించుకున్నారు. కానీ మనం సాధించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు బయటికి రారు. నా ఉద్యోగం నాకు ఉంది కదా, నా పెన్షన్ నాకు వస్తుంది కదా, ఆ కమిటీ అంటే ఏదో రాష్ట్ర కమిటీ ఉందంట వాళ్ళు పోరాడతారులే మెసేజ్ పెట్టేద్దాం మీరేం చేస్తున్నారని ఈ ఉద్దేశంతో ఉండటం చాలా మైనస్. మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు మాజీ సైనికులు బయటికి వస్తే అది రాష్ట్ర కమిటీకి బలంగా ఉంటుంది. మేము మీకోసం పోరాటానికి ఇంకా మాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి బయటికి రావాలని చెప్పి ఏ సమస్య మీదైనా నాకు సంబంధం లేదు కదా ఈ సమస్య అనుకోవద్దండి. దయచేసి నా మిత్రుడు నా సోదరుడు నా మాజీ సైనికుడికి సమస్య వచ్చింది కాబట్టి మేము వెళ్ళాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా వారికి కొంత అవగాహన లేదా అని తెలుసు వాళ్ళ జెడ్ఎస్పీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటం లేదా వాళ్ళ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటం ఇలా వెళ్లకుండా మాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటారు. అది నిజంగా జరిగిందా మరి అబద్ధమా లేదా తెలియక అంటున్నాడు అనే విషయం మాకు తెలియదు. సరే ఫోన్ చేసినప్పుడు మీరు వెళ్ళారాయ్యా అంటే జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళలేదండి మీరు చెబితే వెళ్తామండి అంటారు. ఇట్లా కొంత మన సమస్యల మీద ఎవరో వచ్చి మనం ఇంట్లో కూర్చుంటే మన సమస్యలు వాళ్ళు తీరుస్తారని అనుకోవటం చాలా మరి కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ కూడా మరి ముందుకు రావాలి. సమస్యల మీద ముందుకు వస్తేనే మేము కూడా పోరాటానికి మరి మన హక్కుల్ని సాధించుకోవడానికి మరి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాజీ సైనికుల సమస్యల మీద నిరంతరం పోరాడటానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా మీ స్థానిక అసోసియేషన్లో తెలియజేయండి, మీ జిల్లా అసోసియేషన్లో తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక సమస్య కూడా చెప్తాను ఎందుకు మా సమస్యలు వస్తున్నాయో. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక సైనికుడికి ఏదో ఎస్ఐ కొట్టాడు తిట్టాడని చెప్పి ఎవరో ఒక మెసేజ్ పెట్టేస్తారు గ్రూప్లో. అది నిజమా అబద్ధమా మనకు అనవసరం. మనోళ్ళు 10 మంది తగులుకుంటారు. ఇక్కడ అది చాలా తప్పు, అది చాలా ఒప్పు, అట్టట్ట కొడతాడు. అరే అసలు కొట్టాడా లేదా అక్కడ ఏం జరిగింది? మాజీ సైనికుడు తప్ప సైనికుడు తప్ప పోలీసులు తప్ప ఇది తెలుసుకోరు. ఈ కింద కూడా పెడతాడు 11వ వాడు స్టేట్ కమిటీ ఏం చేస్తున్నారు మీరు వెళ్ళరా అక్కడ సైనికుడిని కొట్టారంట. ఇతనికి తెలియదు కొట్టింది లేదు తెలియదు అక్కడ ఏం జరిగింది తెలియదు. స్టేట్ కమిటీ మీద పడతాడు ప్రతివాడు వచ్చి. అక్కడ మళ్ళీ నేను కొంత ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలను సరే ఇంతమంది ఏదో మెసేజ్లు పెడుతున్నారు కదా అని నేను స్టేట్ ప్రెసిడెంట్గా అక్కడ స్థానికుల్ని అక్కడ చుట్టుపక్కల వాళ్ళని లేదా ఆ పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ చేస్తే ఆ సైనికుడి మీద ఒక 5-6 కేసులు ఆ సైనికుడు ప్రవర్తించిన విధానం అవి మొత్తం మనకు పెడతారు. దాని మీద నేను స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ చివరికి ఆ సైనికుడు ఫోన్ చేస్తాడు నాకు, సార్ మీరు ఎట్లా ఇచ్చారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది. ఆ సైనికుడు చేస్తాడు, అతనికి అనుకూలంగా చెప్తాడు, నీ మీద బాబు ఇన్ని కేసులు ఉన్నాయి కదరా స్వామి అంటే అది వినడం. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా స్టేట్ కమిటీ మీద మీరు బురద వేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య వస్తే నేను అందుకే స్థానిక అసోసియేషన్ దగ్గరికి వెళ్ళండి.
స్థానిక జిల్లా అసోసియేషన్కి వెళ్ళండి. వాళ్ళు చెప్తే మాకు నమ్మకం ఉంటుంది. ఏదైనా కానీ మీరు ఎవరైనా అడగదలుచుకున్నా కానీ ఎవరైనా ఒక మాజీ సైనికుడు ఒక ఎక్కడైనా ఒక కుటుంబ సభ్యుడు గ్రూపులో మెసేజ్ పెడితే ముందు మనం అడగాల్సింది స్థానిక అసోసియేషన్కి వెళ్ళేవా లేదా. చాలామంది నేను గమనిస్తాను అసోసియేషన్లోకి వెళ్ళరు, అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోరు, వాళ్ళకి మాత్రం సమస్యలు స్టేట్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఆ స్థానికుడు మన స్థానిక సరే ఎక్కడైనా ఫోన్ చేస్తే పలానా వ్యక్తి ఏంటంటే అవునా ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అసలు మాకు తెలియదండి అంటారు అసోసియేషన్ వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్కి కూడా వెళ్ళి సభ్యత్వం తీసుకోవాలని సోమరితనంగా మన మాజీ సైనికులు కొంతమంది ఉంటాం, చాలా బాధాకరం. అలాగని అందరూ కూడా అట్లా లేరు. చాలామంది మనది మన అసోసియేషన్ మనం బలపరుచుకోవాలి అని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా ఉత్సాహంగా మాజీ సైనికుల సమస్యల కోసం మీరందరూ ముందుకు రావాలని స్థానిక అసోసియేషన్ బలోపేతం చేసుకోవాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్టేట్ ప్రెసిడెంట్కో లేదా జిల్లా ప్రెసిడెంట్కో లేదా నియోజకవర్గ ప్రెసిడెంట్కో కాదు, మండలంలో అసోసియేషన్ ఉంటే మండలంలో సభ్యత్వం తీసుకోండి, ఆ ప్రెసిడెంట్కి తెలియజేయండి. ఆ ప్రెసిడెంట్ బాధ్యత. మనం ఏదైనా ఒక సమస్యని ఉంటే ఆ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ఆయన పరిష్కరించకపోతే అప్పుడు పైకి తెలియజేయండి. అప్పుడు ఖచ్చితంగా మేము ఆ ప్రెసిడెంట్ని అడుగుతాం లేదా మేమే బయలుదేరి వస్తాం ఆ సమస్యను పరిష్కరించడానికి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు సహకరించుకుందాం. మనకు మనమే బలం, మనకు ఎవరు తోడు రారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు తీసుకోండి, ఎవరైనా అధికారులు తీసుకోండి, ఏదైనా సమస్య చెప్తే మీకేమయ్యా పెన్షన్ 50,000 వచ్చిందిగా, నీకు పెన్షన్ 1,00,000 రూపాయలు వచ్చింది కదా అంటారు. మీరు గమనించండి, ఎవరు కూడా మనం సాయం చేయరు. అందుకోసం మనకు మనమే సాయం చేసుకోవాలి. మనకు మనమే బలం. నీకు నేను బలం, నాకు మీరు బలం. ఈ విధంగా ఆలోచించుకొని మనకు మనం ఐక్యంగా ఉంటే ఏ సమస్య అయినా సరే అది సాధించుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. ఇంకొకటి, చాలా సమస్యలు ఉన్నాయి మాజీ సైనికుల సమస్యల మీద. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ గారికి, సంబంధిత మంత్రులకి, సంబంధిత అధికారులకి ఒక అప్లికేషన్ 25, 28 సమస్యల మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలు ఒకేసారి ప్రభుత్వానికి తెలియజేస్తే అది సమస్య పరిష్కార దిశగా ఉండదని చెప్పి ఒక్కొక్క సమస్యను తీసుకుందామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముందు ల్యాండ్ విషయం, ల్యాండ్ అలాట్మెంట్ విషయం రాష్ట్ర కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ల్యాండ్ ఏదైతే మాజీ సైనికులకు ఉందో అది రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపే వేస్ట్ ల్యాండ్కి బంజరు భూములకు అప్లై చేసుకునే విధంగా జీవో ఉన్నమాట వాస్తవం. 3 సంవత్సరాలు దాటి ఒక్క రోజు పైన పడినా మనకి ల్యాండ్ అలాట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకునే అర్హత లేదు అనేటటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. అయితే మాజీ సైనికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత, ఒక సైనికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకే మాజీ సైనికుడిగా ఉంటాడా అని చెప్పి నేను ఈ ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాను. తన జీవిత కాలంలో ఎప్పుడైనా సైనికుడు రిటైర్ అయితే మాజీ సైనికుడిగానే పిలువబడతాడు, మాజీ సైనికుడిగానే పరిగణించబడతాడు. కాబట్టి ఆ ల్యాండ్ విషయాన్ని మీరు సడలించి జీవిత కాలంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా తనకు అవకాశం దొరకగానే ల్యాండ్కి అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం ఆ జీవోని సడలించి మా మాజీ సైనికులకి తన జీవిత కాలంలో ల్యాండ్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మొదటి సమస్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి మీ అందరి సహకారం కూడా, మీ అందరు అన్ని అసోసియేషన్ల నుంచి కూడా లెటర్స్ ముఖ్యమంత్రి గారి పేరు మీద, మరి రాష్ట్ర ఆర్ఎస్పీ డైరెక్టర్ గారి పేరు మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పేరు మీద మీరు మాకు అందజేస్తే వాటన్నిటిని తీసుకొని మీరు వచ్చినా రాకపోయినా పోరాటం అనేది మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైనప్పుడు మేము పిలుపునిస్తాం. ఆ పిలుపుకు స్పందిస్తే ఖచ్చితంగా మన హక్కులు మనం సాధించుకోవడంలో సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మాజీ సైనికుల ఐక్యతను కాపాడాలని చెప్పి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభాధ్యక్షులు విశ్వేశ్వరరావు గారికి, అలాగే మన
ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారికి, అలాగే నా తోటి ఎన్నిక కాబడిన పెద్దలకు, అలాగే స్టేట్ లీడర్స్కి, అలాగే అందరికీ నేను నమస్కారం చెబుతూ, ముఖ్యంగా నన్ను మీరందరూ జనరల్ సెక్రటరీగా ఎన్నుకొని ఈ గౌరవం ఇచ్చినందుకు మీకు నా పాదాభివందనాలు. మీరు నన్ను గెలిపించుకున్నందుకు నేను ఎంతవరకు సేవ చేయగలను అంతకు మించి మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, జనరల్ సెక్రటరీగా నేను ఇంచుమించు గంటకు పైగా మాట్లాడవలసిన సమస్యలు కానీ విషయాలు కానీ ఉన్నాయి. కానీ మనకి మీడియా వల్ల కానీ, గౌరవ మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళని గౌరవించుకోవడం మన ధర్మం, మన అవసరం కూడా. వాళ్ళని గౌరవించుకోవడంలో కానీ, అలాగే గౌరవ శాసనసభ్యులు టీడీపీ ఎమ్మెల్యే గారిని కానీ కలవడానికి మన సమయం చాలా వృధా అయిపోయింది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతూ కూర్చుంటే కింద చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ ఇంచుమించు 80% పైగా గౌరవనీయులు పెద్దలు. నేను మీ అందరికీ చిన్నోడిని. కాబట్టి పైన నించొని మాట్లాడినంతలో పెద్దలోము, కింద కూర్చున్న చిన్నలో, ఇందాక మన యాంకర్ గారు ఆల్రెడీ చెప్పారు, సుదర్శన్ గారు. అలాగే ఇప్పుడేంటే షార్ట్కట్లో ఇంకా చాలా ఉన్నాయి, షార్ట్కట్లో చెప్పినా సరే ఇంచుమించు ఒక 20 నిమిషాలైనా అవుతుంది. సభకు టైం లేదు. నేను తర్వాత మీ ముందుకు వచ్చి మాట్లాడుతాను. నా పరిచయం చేసుకొని మొదలెట్టాలి కాబట్టి, జాయింట్ సెక్రటరీగా మన సభా గౌరవం కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. నేను తర్వాత మాట్లాడతాను మీ అందరితోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఇలా మనోహరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికులతో ఏర్పడినటువంటి ఒక అసోసియేషన్ మనందరము నిర్మించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో మన తోటి సైనికులైనటువంటి వారందరూ కలిసి వాళ్ళ యూనియన్ ద్వారాగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జాయింట్ సెక్రటరీగా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే, చాలామంది పెద్దలు చాలా యూనియన్లు రన్ చేసి ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళ అనుభవాలతో చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి 80% మనుషులు మనం చూస్తే 60 నుంచి 80 ఇయర్స్ లోపల ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు. దాంట్లో రిటైర్మెంట్ అయిపోయి 40-50 సంవత్సరాలు అయిపోయినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఎదురుగా మనము నాలాంటి వాడిని మాట్లాడటం అంటే చాలా సంతోషకరంగా ఉంది నాకు. ఎందుకంటే చాలామంది యూనియన్లు రన్ చేసినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్స్ అనేటువంటివి, వాళ్ళకి ఆ లోటుపాట్లు అనేటువంటివి తెలుస్తున్నాయి. ఈరోజు ఎక్స్ సర్వీస్ మెన్ తాలూగా వెల్ఫేర్ విషయాల గురించే మనం ఇన్ని యూనియన్లు పెట్టుకొని ఇన్ని రకాలుగా మనము పోరాటం చేస్తున్నాం. గతము కంటే ఇప్పుడు మీడియా ద్వారాగా కానీ, సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ద్వారాగా కానీ మన సైనికులము రోజు రోజుకి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం. గతంలో వచ్చినటువంటి సీనియర్స్ ఎవరికి కూడా
ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళు కేవలము ఈ యూనియన్లు పెట్టుకొని యూనియన్ల ద్వారాగా మన మాజీ సైనికులకు ఏమైనా న్యాయం చేస్తామనే ఉద్దేశంతో అందరూ అడుగులు వేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ముసలి వాళ్ళకి ఏమిటి అవసరం లేదు ఈ యూనియన్ల ద్వారాగా ఏంటి కూడా. వాళ్ళు ఆశించినటువంటి ఆశయాలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు. భావితరాలకి మన యూనియన్ల ద్వారాగా రాష్ట్రంలో మనకి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అంటే మాజీ సైనికుడికి దొరకవలసిన వెల్ఫేర్ విషయంలో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇప్పటికైనా అవి నెరవేరుతాయనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని అందరి ద్వారాగా ఓటు బ్యాంక్ ద్వారాగా ఒక బలమైనటువంటి ఒక నాయకత్వంతో ఒక బాడీని ఎంచుకున్నారు. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో మాట్లాడడానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. చాలా మంచి శుభసూచకం. ఇదే యూనిటీగా మన రాష్ట్ర నలువైపులు కూడా మనము తెలియజేయాలి. నలువైపులు అంటే ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మన పెద్దలందరూ కూడా వచ్చున్నారు. ఈ వేదిక మీద ఏంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యూనియన్లకు వెళ్ళి మనం ఏం చెప్పుకోగలం అనేటి ఉద్దేశంతో చాలామంది వచ్చున్నారు. గౌరవ పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. నేనైతే శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వచ్చాను. నన్ను మీరు జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా జిల్లాలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మన సైనికుల పట్ల ఉండేటువంటి చాలా కార్యక్రమాల్లో మేము ముందుకు దూసుకెళ్తూ ఉన్నాం. అక్కడున్న స్థానిక లీడర్స్ కానీ మన మాజీ సైనికులు కూడా స్పందించుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే చాలా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. ఎంపీఎన్ఎల్ హాస్పిటల్సే కానీ, కేంద్రీయ విద్యాలయమే కానీ, అలాగే ఈసీహెచ్ పోలిక్లినిక్లో ఉండేటువంటి లోటుపాట్లు కానీ రకరకాలు దీనిపైన మేము ముందుకు వెళ్తున్నాం. అక్కడ మాత్రము మా జిల్లాలో కొన్ని చిన్న సమస్యలే తప్ప కానీ పెద్ద సమస్యలకి మేము తావివ్వకుండా చాలా అభివృద్ధిలో సైనికుల పట్ల, సర్వీసులో ఉండే సైనికులకు కానీ, అలాగే రిటైర్డ్ అయిన సైనికుల గురించి మేము ఎంతో పోరాటాలు చేసి పొలిటికల్గా కానీ డిపార్ట్మెంటల్ లెవెల్గా కానీ మేము చాలా వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తూ వాళ్ళు మాకు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు నడుస్తున్నారు. అలాగే 2-3 పాయింట్స్ ఉన్నాయి గౌరవ పెద్దల ఎదురుగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైతే బ్యాటిల్ క్యాజువాలిటీ వాళ్ళకి, వార్ విడోస్కి వాళ్ళకి కొన్ని వెల్ఫేర్స్ దొరుకుతున్నాయి. అలాగే ఫిజికల్ క్యాజువాలిటీ వాళ్ళటువంటి లేడీస్ ఉన్నారు, విడోస్, వాళ్ళకి ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు. ఆ ఎంప్లాయ్మెంట్ కూడా మనం రాష్ట్ర స్థాయిలో మనం ఫైట్ చేసి ఏదో ఒక చిన్న ఉపాధి అలాంటి ఫ్యామిలీ వాళ్ళకి చిన్న ఇవి ఉన్నాయి. వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు ఇవే భర్తలు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించాలి. అలాగే మనకు యూత్ వస్తున్నారు, రీఎంప్లాయ్మెంట్స్ కొన్ని దగ్గరలో ఈ సచివాలయాల్లో చేస్తున్నారు. మిగతా దగ్గర కూడా కొన్ని డిపార్ట్మెంట్లో మన లేటెస్ట్ రిటైర్మెంట్ అయినటువంటి మన సైనికులకి రీఎంప్లాయ్మెంట్ కూడా కావాలని కూడా మనం రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. అలాగే మా జిల్లాలో మనందరూ అక్కడి నుంచే మనం పోరాటం చేస్తున్నాం. స్పర్శ అనేటువంటిది కొత్తగా ఏర్పడ్డది. ఆ స్పర్శలో మనకి పీపీఓలో వచ్చినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. దాన్ని సరిచేసుకోవడానికి స్పర్శ ఒక ట్రైనింగ్ సెంటర్గా వాళ్ళు వచ్చి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి సైనిక బోర్డులో కూడా ఒక స్పర్శతాలుగా కౌంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మన ప్రైవేట్ నెట్ సెంటర్లకు వెళ్ళిపోయి ఏవేవో మనం చేస్తున్నాం. అది లేకుండా దీంట్లోనే మన సైనిక బోర్డులోనే మన తాలూకు డాక్యుమెంట్స్ను రూపాయి ఖర్చు లేకుండా మనం చేసుకోవడానికి అవకాశం కల్పించున్నారు. అన్ని సైనిక బోర్డుల్లో కూడా మీరు ఆ విషయాన్ని మీరు తెలియజేయాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు అయినటువంటి మన విశ్వేశ్వరరావు సార్ గారు చాలా వరకు కోఆపరేట్ చేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి టీంకి
మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఎన్నో సమావేశాలు అటెండ్ అవ్వడం జరిగింది, కానీ ఇంతమంది ఒకే చోట గుమిగూడటం అనేది ఇది మన విశ్వేశ్వరరావు గారికి సుదర్శన్ రెడ్డి గారికి చెల్లుబాటు అయింది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విశ్వేశ్వరరావు గారికి, అలా వేదిక మీద ఆశున్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆశున్నటువంటి మన మాజీ సైనికుల కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా వినమ్ర నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా కూడా ఒక సంఘం కనబడుతుంది. ఒకవైపు చూస్తే కుల సంఘం, ఇంకో పక్కన చూస్తుంటేనేమో మత సంఘాలు, ఇంకో పక్కన చూస్తుంటేనేమో కర్షక సంఘాలు, ఇంకో పక్కన చూస్తుంటేనేమో కార్మిక సంఘాలు. మనకేది ఆ సంఘం? మనం చిన్నప్పటి నుంచి పెరిగామండి ఒక జోలపాట పాడుతూ. ఇప్పుడున్న శిశువులైతే మొబైల్ తీసుకుని బతుకుతున్నారు, కానీ మన అమ్మలు, మన అమ్మమ్మలు మనం ఎలా పెంచారండి? ఒక జోలపాటతో చందమామ రావే, జాబిల్లి రావే. ఏనాడైనా వచ్చిందండి అది ఎక్కడికి? మన దగ్గరికి మనమే వెళ్ళాము. ఎన్ని కష్టాలు పడి మనం దాన్ని అక్కడికి వెళ్ళగలిగామో, అలాగే ఎంతోమంది మన సీనియర్లు ఎంతో కష్టపడి ఒక రాష్ట్ర సంఘాన్ని ఎన్నికల ద్వారా గెలిపించుకుందామని ఎంతో తాపత్రయం చేసినా కూడా ఇంతవరకు జరగలేదు. కానీ మన రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి గౌరవనీయుడు గోవిందరావు గారు వారి యొక్క మొదటి అడుగు, అలాగే మన సూర్యకి శివకుమార్ గారి యొక్క మొదటి రాయి విశాఖపట్నంలో జరగటం, తద్వారా మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఈ పెద్దల వల్లనే అని చెప్పి మేము సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడికెళ్ళినా కూడా మన సంఘం గుర్తుపెట్టుకోండి, మనంతా కులం, మాజీ సైనికుల కులం, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్నో ఉంటాయి మన కుల సంఘాలు వెనకాల. ఎవరు కూడా రారండి, అది మాత్రం చెప్తున్నాను ముందు. ఎవరు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమో, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే వస్తారు తప్ప మన కోసం ఎవరు రారు. మనం ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి మన అందరం కూడా ఇక నుంచి ఎప్పటికైనా సరే అందరూ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు ఏంటంటే తక్కువ సమయం మాట్లాడమంటున్నారు, కాబట్టి ఈ కార్యక్రమం నేను మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటూ కొంచెం వాళ్ళు లేట్గా రావడం జరిగింది, 1 అవర్ క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కె గోవిందరావు, మంగళగిరి మాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అనేది ఏంటి అనేది ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు పెద్దలందరూ చెప్పారు. ఇది ఏర్పడటం అనేది చాలా కష్టాలను ఎదుర్కొంటూ, సమస్యలను ఎదుర్కొంటూ 2019 నుంచి సార్ ఇది 2019 నుంచి చేసిన ప్రయత్నం 2025లో ఫలించింది. మనకి ఎక్కడికక్కడ స్వార్థ మాజీ సైనిక సంఘ నాయకుల వలన వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకోవటం, వ్యక్తిగతంగా బలపడటం, మాజీ సైనికులు ఉపయోగించుకొని స్వప్రయోజనం పొందటం. ఉదాహరణకి ఇక్కడే ఉన్నాడు ఒక భూ కబ్జాదారుడు, అనంతపురంలోనే తెస్టేసుకొని కూర్చున్నాడు భూ కబ్జాదారుడు. అలాంటి నాయకులను చెక్కబెట్టడం కోసం 13 జిల్లాల పెద్దలతో, తర్వాత 26 జిల్లాల పెద్దలతో, సంఘ నాయకులతో మాట్లాడుతూ వాళ్ళందరికీ మన పొజిషన్ను వివరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉండేది. చాలా కష్టం మీద సాధించుకున్న సంఘం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందండి. ఒక విజయం సాధించాం, ఒక అడుగు వేసాం, ఒక అడుగే మనం వేసింది ఇప్పుడు స్థాపించగలిగాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సాధారణ సభ్యుడి దగ్గర నుంచి హై పొజిషన్లో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది. ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి కూడా సంఘం అనే పేరుని ముందుంచుతూ మనం వెళ్ళాలి తప్పితే నేను గోవిందరావుని అనే పేరుతో మాత్రం ముందుకు అడిగేయకూడదని నా ఒపీనియన్ సార్. సంఘం బలంగా ఉండాలి. దానికి పునాది స్థానిక సంఘాలు. స్థానిక సంఘాలు బలంగా ఉన్నప్పుడు జిల్లా సంఘాలు బలంగా ఉంటాయి. జిల్లా సంఘాలు బలంగా ఉన్నప్పుడు రాష్ట్ర సంఘం బలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాజీ సైనికులు, మాజీ సైనిక సంఘ నాయకులు
స్థానిక సంఘం, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘం అన్ని సంఘ లెవెల్లో ఉన్న నాయకులు కూడా దీన్ని బలంగా ముందుకు నడిపించడం కోసం కృషి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ టీం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ సైనికులందరికీ మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇది తొలి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఏర్పాట్లను ఇంత చక్కగా నిర్వహించినటువంటి విశ్వేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సంఘాన్ని నేనున్నాను, ఈ సంఘం నిర్మితం కావాలి అని చెప్పి బలమైన ప్రయత్నం చేసి ఈ సంఘాన్ని వడ్డుడింతై ఇంతింతై అన్నట్లుగా ఇంతవరకు తీసుకొచ్చి రావడానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి కె గోవిందరావు గారు. వారిని సదా మనం స్మరించుకోవాల్సిందే. అంతేకాదు, అటువంటి వ్యక్తికి ఒక సముచితమైన స్థానం ఆయన మొదటి నుంచే అన్నారు, నేను ఎలక్షన్లో నుంచోను అని చెప్పి ఆయన అన్నమాట కట్టుబడి ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తిని ఒక గౌరవప్రదమైన దీనిలోకి తీసుకురావడం అనేది మనందరి కర్తవ్యం అని చెప్పి నేను బలంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేయండి. అసలు మనం ఈ జనరల్ బాడీ సమావేశం ఇక్కడ పెట్టుకోవడానికి ముఖ్య కారణం, మాజీ సైనికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని వాటిని ఏ విధంగా రిప్రజెంట్ చేయగలిగితే అవి పరిష్కారం అవుతాయో ఆ పరిష్కార మార్గాలను చూపెట్టడానికి మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకునే అనే విషయాన్ని మర్చిపోకూడదు. దీన్ని సాధించాలి అంటే పార్టీలు అనేకం వస్తాయి, పోతూ ఉంటాయి. కొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి, కొన్ని పార్టీలు ఏర్పరచలేవు. కానీ ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయితే ఏర్పరుస్తుందో ఆ పార్టీకి మరియు ఆ ప్రభుత్వానికి అంతేకాకుండా మన సైనిక సంఘాలు అంటే మన రాష్ట్ర మన డైరెక్టర్ ఆర్ఎస్బి అలాగే మన జెడ్ఎస్డబ్ల్యూ యొక్క అధికారులతో కూడా మనం అన్యోన్యంగా కలిసిమెలిసి వారి ద్వారా కూడా ఈ సంఘం ఏదన్నా ఒక ప్రాబ్లం రిప్రజెంట్ చేస్తుంది అంటే దీనిలో న్యాయం ఉంది అని చెప్పి బలంగా వాళ్ళ ద్వారా చెప్పించగలగాలి కూడా మనం. అప్పుడే అది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం మన ప్రయత్నం మన యొక్క ఆర్ఎస్బీలు జెడ్ఎస్డబ్ల్యూలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే మనం ఒక బలమైన ప్రాతిపదికగా మన ఇష్యూని అక్కడ తీసుకెళ్ళగలుగుతామో ప్రభుత్వం చేసి తీరుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది. ప్రత్యేకించి విద్యా విధానంలో కానివ్వండి, వైద్య విధానంలో కానివ్వండి, లేకపోతే వేరే నారీమణులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ సమస్యలు కానివ్వండి, ఇంకా కొంతమంది వ్యక్తిగత సమస్యలు అనేకం ఉంటాయి. అవన్నిటిని కూడా మనం ఒక సహనంతో స్వీకరించి దాన్ని రిప్రజెంట్ చేయగలిగి అది పరిష్కరించగలిగిన రోజున మాత్రమే ఈ సంఘం బలంగా నిలబడగలుగుతుంది. ఒక వ్యక్తి వలన నిలబడదు. ఇది ఒక సమూహ శక్తి అనేటువంటిది మనం గట్టిగా విశ్వసించి ఆ విధంగా ముందడుగులు వేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సంఘం ఏ పని చేపట్టినా కానీ ఇంతకుముందు అన్నాడు ఇటువంటి సంఘం లేదు, ఈ సంఘం అంత బలంగా పనిచేస్తుంది అనేటువంటిది కూడా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు సమయం తక్కువ ఉందన్నారు, అందుకనే పొడిగించట్లేదు. ఈ అవకాశం కలిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమాలకన్నిటికీ ఆద్యులు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్
అంబేద్కర్ ఎలాంటి వాళ్ళు ఈ వన్ స్టేట్ వన్ అసోసియేషన్కి ఆద్యులు గోవిందరావు గారు, అదేవిధంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తన భుజస్కంధాలపైన ఎత్తుకున్న తాండ్ర సాంబశివరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా లోకల్ అనంతపురం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఇక్కడ హాజరైన మాజీ సైనికులందరికీ సోదర సోదరులకు నా నమస్కారం. నా పేరు ఏపీ నాయుడు. మన్మథరావు చెప్పారు ఒక చిన్న కథ వెనక, ఎందుకంటే చాలామంది అసోసియేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయని చెప్పి బహుశా నన్ను మనసులో పెట్టుకొని చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను 15 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో చేరి అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యాను. అప్పుడు నాకు చాలా అవేర్నెస్ ఉన్నాయి, ఉద్యోగాలకు కానీ రీహాబిలిటేషన్ కానీ. నేను ఒకసారి ఆలోచించి మనం ఎవరికైనా సేవ చేయాలంటే మాజీ సైనికుల కంటే గొప్ప ఆర్గనైజేషన్ ఏమీ లేవు, దానికంటే గొప్ప సర్వీస్ ఏమీ లేదు అని చెప్పి ఈ మాజీ సైనికుల సంఘాలు పునరుద్ధరణ కోసం పాటుపడి అప్పుడు కంబైన్డ్ తెలంగాణ ఆంధ్ర స్టేట్లో అన్ని అసోసియేషన్లు టూర్ చేసి ఏపీ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ స్థాపించి సుమారు 35-40 అసోసియేషన్లు అఫిలియేట్ చేసి తిరుపతిలో 3 సార్లు మీటింగ్ పెట్టి అప్పుడు నాకు వచ్చిన ఐడియానే ఈ కార్పొరేషన్. మనం ఎన్నో ఐడియాలు ఉంటాయి, ఎంతెంతో మంది లెటర్లు రాస్తుంటారు. మీకు తెలుసు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నామంటే ఎంతెంతో మంది గవర్నమెంట్కి లెటర్లు రాశారు, ఎమ్మెల్యేల ద్వారా రాశారు, ఎంపీల ద్వారా రాశారు, ఏమేమో చేశారు, ధర్నాలు చేశారు. రిజల్ట్ ఏమన్నా ఉందా? లేదు. అది మనం ఆలోచించాల్సిన విషయం. మనం ఇప్పుడు అదేవిధంగా లెటర్లు రాసి ఎమ్మెల్యేల దగ్గర పోయి దండాలు పెట్టి వాళ్ళకు పూలమారాలు వేసి ఏమేమో చేస్తే అది జరిగే పనులు కావు. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఇది నా అనుభవం, 20 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు మనం సైనికులం, మనం చేయాల్సింది శాసనాలే. మనం దాన్ని ఉపయోగించాల్సింది కూడా మనమే. దానికి నాకు వచ్చిన ఏకైక ఐడియా ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్. ఎందుకంటే మనం స్టేట్ వైడ్ ఎలక్షన్ జరిపి ఎలక్ట్ అయినా ఇంకేదన్నా చేసినా గవర్నమెంట్ నామినేటెడ్ పదవికి ఉండేంత అధికారం మనకు లేదు. నేను ఒక IRS ఆఫీసర్ కావచ్చు, ఇంకొక ఆయన IPS ఆఫీసర్ కావచ్చు. మనం ఎవరన్నా రాజకీయ నాయకులను కలవాలని చూస్తే వాళ్ళు ముందు పిలిచేది ఆ లోకల్ వార్డు మెంబర్నో లేకపోతే ఇంకా చిన్న పనికిరాని కార్పొరేషన్లో ఉండే మెంబర్నో పిలుస్తారు తప్ప మన వాళ్ళు పిలవరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సాధించాలంటే మనకు ఒక బాడీ ఒకటి ఉండాలి, ఆథరైజ్డ్ బాడీ ఉండాలి. ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను చంద్రబాబు నాయుడు చాలాసార్లు కలిసి గట్టిగా పోరాడి నువ్వు ఎందుకు చేయవు ఇది అని నిలదీసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు మాకేమి ఇవ్వాల్సిన పని లేదు, ఈ గివ్ మీ లెటర్ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తే దాంట్లో ప్రెసిడెంటో సెక్రటరీ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఇది పరిస్థితి అవకాశం లభిస్తుంది. అప్పుడు మనం ఎవరికన్నా వెళ్ళి చెప్పుకోవచ్చు. మాజీ సైనికులు చాలా సమస్యలు ఉన్నాయి, మనం దాన్ని అంతా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరమే లేదు. అందులో నేను కీలకమైన కార్యవర్గంలో మనిషిని కాదు, మళ్ళీ అడ్వైజర్ని. కాబట్టి అడ్వైజర్ ఏమిస్తున్నానంటే ఈ కార్పొరేషన్కి మనం ఏదో ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇది గవర్నమెంట్ బాడీ అవుతుంది. అప్పుడు మనం ఎవరి దగ్గరకన్నా పోయి చేయించుకోవచ్చు. ఇప్పుడు మన రిలేషన్షిప్, ఇప్పుడు మనకు కీలకమైన వ్యక్తి డైరెక్టర్ సైన్కి వెళ్తారు, ఆయనతో మన రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన పనులు జరిగేది ఉంది. ఇంతకుముందుగా లెటర్లు రాశారు, ధర్నాలు చేశారు, వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా లెటర్ రాశారు. ఏమన్నా జరిగిందా? ఏమి జరగదు. అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు మనం మంచిగా పెట్టుకొని మన పని జరుగుయేటట్టుగా ట్యాక్ట్ మనం ఉపయోగించాలి. ఒకసారి ఎక్స్ మినిస్టర్ టీజీ వెంకటేష్ గారు నా గుడ్ ఫ్రెండ్, ఆయన ఏం చెప్పాడంటే మిమ్మల్ని అందరిని చూస్తే మాకేదో చేయాలనిపిస్తుందా, కానీ మీ దగ్గర చేయించుకునే ట్యాక్ట్ లేదు, చాకచక్యం లేదు అన్నారు. దాన్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కార్పొరేషన్ లాస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శాంక్షన్ చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు మూలపడింది. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. రివైవ్ చేసి వాళ్ళకి తెలియటం లేదు దీనికి డైరెక్ట్గా ఎవరిని వేయాలి, ఏం చేయాలి, దీని ప్రొసీజర్ ఏమిటి అని తెలియదు. నేను తిరుపతికి వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే నేను ఇక్కడ అమరావతి వచ్చినప్పుడు వాళ్ళు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళ ముఖంలో ఒక రకమైన అసంతృప్తి చూస్తున్నాను నేను. ఎందుకంటే మన వెనక మనుషులు లేరు, మన వెనక బలం లేదు, మన స్ట్రెంగ్త్ మనం చూపించుకోవటం లేదు, మనం ఏం చేయగలుగుతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి విశదంగా వివరించడం లేదు.
దాన్ని వివరించాల్సిన ఫస్ట్ వ్యక్తి డైరెక్టర్ సైన్స్ వెల్ఫేర్. ఇంతకు ముందుగా నేను ఉండేటప్పుడు నాతో పాటు కడప నుంచి కేవీ రావు ఉండేవాళ్ళు. మేము వెళ్ళి చాలామంది మినిస్టర్ని చూడటం అంటే నాకు లెక్కలేని పనిగా ఉండేది. అప్పుడు నాకు IRS కార్డు ఉంది కాబట్టి ఎక్కడికి పోయినా నాకు ఆ ప్రోటోకాల్ పర్మిషన్ వచ్చేది, పోయేవాళ్ళం. అప్పుడు కన్విన్స్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు అవకాశాలు కూడా ఇవ్వటం లేదు. సరే, కార్పొరేషన్లో మనకి ఏం వస్తుందంటే మనకు ఒక అథారిటీ వస్తుంది. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు ఇళ్ళ ప్లాట్లు అడుగుతున్నారు, ల్యాండ్ అడుగుతున్నారు, ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నారు, రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయమని అడుగుతున్నారు. మనం అడుగుతున్నాం, వదిలేస్తున్నాం. కానీ దాన్ని ఫోర్స్ చేయగలిగిన ఎమ్మెల్యే కానీ ఎంపీ గారిని ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు మనం పట్టుకోగలుగుతున్నామా అనేది చూడాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 30 సంవత్సరాల ముందు ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాను నేను. సార్, మీరు ఒక ప్రశ్న వేయగలుగుతారా పార్లమెంట్లో? ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఆదాయ పన్ను శాఖలో ఆదాయం బాగా తగ్గిపోయింది, దీంట్లో చాలా పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి, ఇది నిజమేనా అని ఒక ప్రశ్న వేయండి సార్ అని చెప్పాను. ఆ ఎంపీ గారు, మా తిరుపతి ఎంపీ వెంకటస్వామి గారు ఆ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వేస్తే వెంటనే గవర్నమెంట్ రికార్డులన్నీ చూసి నిజమే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రమోషన్లు ఇచ్చి ఆ ఫిలప్ చేసిన తర్వాత అది గ్యాప్ సరిపోయింది. ఈ విధంగా మనం ఎవరన్నా ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళని ఆదరిస్తాం. వీళ్ళు ఎవరన్నా వెళ్ళి అసెంబ్లీలో మన గురించి క్వశ్చన్ వేయగలుగుతారా అనేది మనం ఆలోచించాలా. అలాంటి క్వశ్చన్ వేయగలిగే ఎమ్మెల్యేలకే మనం ఆదరణ చూపించాలా, పూలమాలలు వేయాలా, వాళ్ళని ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ దగ్గర మనం ఆ పని చేయించుకోవాలా. కాబట్టి ఈ ఆలోచన ధోరణి మనం కొంచెం మార్చుకొని కొంచెం ట్యాక్ట్ఫుల్గా ఉండి ఎవరైతే మనకు పని చేయగలుగుతారో వాళ్ళని అప్రోచ్ చేసి వాళ్ళని ఇన్సూరెన్స్ చేసి వాళ్ళు పని చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా మనకు ల్యాండ్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మనకు రికగ్నిషన్ కావచ్చు, ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ ఒక జవాన్ స్టాట్యూ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు కార్యవర్గానికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమిటంటే ఈ పద్ధతిలో మీరు ఆలోచించండి. దీంట్లో ఏదైనా అనుభవపూర్వకంగా ఏమైనా కావాలంటే, ఏమన్నా అప్రోచ్ కావాలంటే నేను మీకు సహకరిస్తాను, నేను మీతో పాటు వస్తాను. నేను చాలాసార్లు లోకేష్ గారిని, పల్లాన శ్రీనివాసరావు గారిని కూడా కలిశాను. వాళ్ళు రెడీగా ఉన్నారు, కానీ చేయటం లేదు. ఎందుకు అని మనం విశ్లేషించుకుంటే మనకు అంత స్ట్రెంగ్త్ కానీ ఎన్ఫోర్స్ చేయగలిగిన కెపాసిటీ కానీ మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు మనం తక్షణం ఇంతమంది కూడాం, అన్ని జిల్లాల నుంచి మన రిప్రజెంటేటివ్ వచ్చారు. ఈ ముఖంగా ఏ విధంగా మనం ఆలోచించి ఏ విధంగా సెక్యూర్ చేసుకొని పోవాలి అని ఆలోచించాలి. దీనికి లేఖన 2 ఉన్నాయి. ఒకటి డబ్బు, రెండోది మ్యాన్ పవర్. మనం ఇప్పుడు సర్వీస్ చేసేటప్పుడు మహా అయితే మనకు 5,000 10,000 రూపాయలు జీతం వచ్చేది. 24 అవర్స్ డ్యూటీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీగా ఇంట్లో కూర్చుంటున్నాం. 30-40 వేలు తక్కువ లేకుండా మనకు పెన్షన్లు వస్తున్నాయి. ఈ పెన్షన్లో సర్టన్ పార్ట్ మనం చారిటీకి ఇస్తున్నామా, మన అసోసియేషన్కి ఇస్తున్నామా, లేదు మన ఆర్గనైజేషన్ పెరగాలి, దీనికి ఏదో డబ్బుతో కూడిన పని ఉండదు, రేపు ర్యాలీ చేస్తాం, అక్కడికి ఎవరి దగ్గర మినిస్టర్ ఎంతమంది ఉన్నారు చూపించండి మీరంటే ఒక 500 మందిని తీసుకెళ్ళగలిగే శక్తి అంటే మ్యాన్ పవర్ కానీ డబ్బులు కానీ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఈ మన దగ్గర మెంబర్స్ ఉండేవాళ్ళు విరివిగా అసోసియేషన్కు డొనేషన్ ఇవ్వాలి. ఒకటే లంసంగా ఇవ్వచ్చు, లేదు నెల కొద్దిగా ఇవ్వచ్చు అనేది ఆ చారిటీ దయచేసి మీరు పెట్టుకోండి సోదరులారా. నేను చెప్తున్నాను, మనం ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది, ఆ తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నాకు రానియండి, అరియర్స్ రానియండి, నేను ఇస్తాను అనేది పద్ధతి కాదు. నేను సుమారు 3-4 కోట్ల విలువైన ఆస్తిని గవర్నమెంట్కి డొనేషన్ చేస్తే మా మండలంలో ఆ MR ఆఫీస్ అక్కడే రన్ అవుతుంది. ఆ తర్వాత కూడా నేను చిల్డ్రన్కు, మాజీ సైనికులు చిల్డ్రన్ కావచ్చు, లేదు బలహీన వర్గాలు ఉండే చిల్డ్రన్ కావచ్చు, ఒక హాస్టల్ ఫ్రీగా మెయింటైన్ చేసేటట్టు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇదే ఆలోచనలో ఉండాలి. మనం అందరం కూడా డొనేషన్ ఇవ్వాలి. 500 నుంచి 1000 వరకు, 5000 వరకు, 10,000 వరకు ఎంత అయితే అంత డొనేషన్ ఇచ్చారంటే అసోసియేషన్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వాళ్ళు ధైర్యంగా మీరందరూ ఒక 500 మంది రండి, మనం అమరావతిలో స్టే చేద్దాం, ఆ మరుసటిలో ఉన్న కలుద్దాం అనే దానికి శక్తి వస్తుంది. దయచేసి సోదరులారా అది ఆలోచించండి. ఇప్పటికే చాలా కాలయాపన అయిపోయింది. నేను చూస్తున్నాను కానీ 25-30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకా కాలయాపన చేస్తే ముందు మనం పట్టించుకునే వాళ్ళే ఎవరు ఉండరు. ఇప్పటికే మనల్ని పట్టించుకోలేదు, ఎందుకంటే మనం రికగ్నైజ్డ్గా ఏం చేయటం లేదు. అందువల్ల ఆ పద్ధతి మానేసి కొత్త దారిలో మనం వెళ్ళి ఈ అసోసియేషన్ స్ట్రెంగ్తన్ చేస్తూ, ఫైనాన్షియల్ కానీ మ్యాన్ పవర్లో కానీ స్ట్రెంగ్తన్ చేస్తూ మనం డిఫరెంట్ అథారిటీస్ని
అప్రోచ్ చేసి మన కార్యక్రమాలు చేసుకునేటట్టుగా దయచేసి మీరు ఆలోచించండి. నా సహకారం మీకు ఉంటుంది. ఏ విధంగా ఉండమంటే నేను ఈ వయసులో అయినా ఎప్పుడన్నా మీరు రమ్మంటే నేను వస్తాను, మీరు సహకరిస్తాను. అది ఆ కళ, నా కళ నెరవేరు కూడా చేయండి. 25-30 సంవత్సరాలుగా ఈ పందాలోనే నేను ఉన్నాను. దయచేసి అందరూ ఆలోచిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను గవర్నింగ్ బాడీ మెంబర్ని కాదు. నా సలహా ఏంటంటే, మనం ఇప్పటిదాకా అభ్యర్థించే స్థానంలో ఉన్నాం. అభ్యర్థించి మన నాయుడు గారు 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన మంచి పొజిషన్స్ని అనుభవించారు. ఆ ప్రోటోకాల్స్ తోటి ఎవరి దగ్గరికైనా వెళ్ళి కలిసి అభ్యర్థించడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఒక కార్పొరేషన్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. చేసిన తర్వాత దాని విధి విధానాలు ఏంటి, 10 కోట్ల ఫండ్ తోటి మనకి వాళ్ళు కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. కానీ బడ్జెట్లో ఎలొకేషన్ చేయలేదు. బడ్జెట్లో ఎలొకేషన్ చేయకపోతే కార్పొరేషన్ ఎట్లా ఏర్పడుతుంది, ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, దాని కార్యవర్గ కమిటీలు ఏంటి, ఎవరికి ఏమేమి పొజిషన్స్ ఇస్తున్నారు, అందులో కూడా మళ్ళీ ఆఫీసర్స్కైనా లేకపోతే జేసీఎస్ వార్స్ కూడా ఉన్నాయా పొజిషన్స్, అవన్నీ మనం అభ్యర్థించే స్థాయి నుంచి ఒత్తిడి చేసి తీసుకునే స్థాయికి ఎదగాలి అంటే నా ముందున్న ఈ నఫరీ స్ట్రెంగ్త్ చాలు. మనం స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటి అవ్వాలంటే 150, 200, 300 మందితోటి కాదు, కనీసం అంటే కొన్ని వేల మంది సమూహం వెళ్తే కానీ ఎవరైనా కానీ మనకి మన పని చేసి పెట్టరు. కాబట్టి నా సలహా ఏంటంటే, మనం ఎక్కువ మందిగా కూడి వెళ్ళాలి. ఎక్కువ మంది కూడాలి అంటే మన సర్వీసెస్ అట్లా ఉండాలి. ఎక్స్ సర్వీస్మెన్కి ఇంట్లో నుంచి అందరూ బయటకు వస్తేనే పనులు అవుతాయి, లేకపోతే కావు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేదికని అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన మాజీ సైనికులకు, వీర నారీమణికులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు అడపా శంకర్ అండి, కాకినాడ నుంచి వచ్చాను. సార్, మనకి మన దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం అన్నీ కలిసి 37. అన్ని రాష్ట్రాల్లో కూడా మాజీ సైనిక సంక్షేమ సంఘాలు ఉన్నాయి. కానీ ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 1 స్టేట్ 1 అసోసియేషన్గా నామినేట్ చేసి అత్యధిక మంచి ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ను స్థాపించారు. ఈ అసోసియేషన్ గురించి కష్టపడి స్థాపించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములండి. ముందుగా మనకి మనం అసోసియేషన్స్ ఎందుకు మనం స్థాపించుకుంటాం, అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి, అది స్టేట్ అసోసియేషన్ అవ్వండి, రాష్ట్ర అసోసియేషన్లు అవ్వండి, లేకపోతే గ్రామంలో ఉన్న లోకల్ అసోసియేషన్స్ అవనివ్వండి. అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే, మనకున్న మాజీ సైనికులకు ఉన్న సమస్యలను ఉమ్మడిగా మన సాల్వ్ చేసుకోవడం గురించి సైనిక అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుంటుంటాం. అంతేకాని అలంకరణ ప్రాయంగా ఉంచుకోవడానికి కాదు అసోసియేషన్ అనేది. అసోసియేషన్ కూడా ఇంకొకటి, అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నీ వెనక నేనున్నాను, అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు అని ఒక ధైర్యం చెప్పి వాళ్ళని ముందుకు నడిపించినా కూడా మన అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాని ఏదో అసోసియేషన్ పెట్టుకున్నాము అనేది కాదు. మనకి మెయిన్ చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో మేజర్ సమస్యలు ఉన్నాయి, మైనర్ సమస్యలు ఉన్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు ఉన్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ సమస్యలు ఉన్నాయి. ఈ అన్నింటిని మనకి ముఖ్యమైనవి ఏంటనేది మనం తెలుసుకొని రాష్ట్రంలో ఉన్నాయి లేదా లోకల్గా ఉన్న అసోసియేషన్స్ మనము సాల్వ్ చేసుకోగల సత్తా మనకు ఉంది. కానీ దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తలేదు ఎవరు కూడా. చాలా మనకి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక సిస్టమ్ ఉండి
ఒక స్కానర్, ఒక ప్రింటర్ ఉంటే ప్రతి ఇష్యూని కూడా మనం సాల్వ్ చేసుకోగలం. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేనికి అన్నింటికి ఎక్కువగా మనం ఏంటంటే ముందుకు వచ్చేది భూములు, ఇళ్ల స్థలాలు అనేది. అదొక్కటే తీసుకొస్తున్నారు. కానీ ఎంతోమంది ఎన్నో విధమైన సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటున్నారు. అది ఎవరో పట్టించుకోవట్లేదు. ఆ సమస్యలు ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను. నేను ముందుగా మనకి ఇప్పుడు 50% పెన్షన్ వస్తుంది రిటైర్డ్ అయిన తర్వాత. మన తర్వాత ఫ్యామిలీకి ఎంత పెన్షన్ 30% వస్తుంది. 30% వస్తుంటే మనం డెసిగ్నేషన్ వైజ్ చూసుకుంటే 12,000, 15,000, 16,000, 9,000 బేసిక్ తోటి వస్తుంది. 30,000, 40,000 తెచ్చుకున్న వాళ్ళు మనమే బతకలేకపోతుంటే 12,000, 13,000, 16,000తో ఫ్యామిలీ ఎలా బతకగలుగుతుంది అని ఆలోచన ఎవరికీ రావట్లేదు. బిఫోర్ 73కి ముందు మనది 70% ఉండేది. 73 తర్వాత రెవల్యూషన్ పాస్ చేసి పాడుంటే మనది 50% చేసేసారు. దాని నుంచి ఇప్పటివరకు కూడా ఎవరు పోరాడతలేదు. సెంట్రల్ ఆర్గనైజేషన్లో ఉన్నాయంటే మన స్టేట్ లెవెల్లో ఉన్నాయండి. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఎందు గురించి అంటే దాని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేసుకోగలగాలి. 16,000తో ఫ్యామిలీ, పిల్లలు, సొంతిల్లు లేని వాళ్ళు కూడా జీవించడం చాలా కష్టం ఈ రోజుల్లో. అదొకటి మెయిన్. అది కాకుండా మనకున్న పెన్షన్లు ఎన్ని ఉన్నాయి? లిబరేజ్డ్ పెన్షన్, స్పెషల్ పెన్షన్, ఎన్హాన్స్డ్ రేట్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, ఆర్డినరీ ఫ్యామిలీ పెన్షన్, రిజర్విస్ట్ పెన్షన్, డిజబిలిటీ పెన్షన్, గ్రాట్యుటీ పెన్షన్, కంపిటీషన్ పెన్షన్, ఇట్లా చెప్పుకోవడం ఇంకా చాలా పెన్షన్స్ ఉన్నాయి. ఈ పెన్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయా లేదా, వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది ఎవరికీ తెలియదు. కొంతమందికి డిజబిలిటీ వస్తుంది, 20% ఇస్తున్నాడు. 7CPకేషన్ 20% డబల్ చేశారు, అయినా కూడా వాళ్ళకి ఎవరికి పెన్షన్ రావట్లేదు. ప్రతి అసోసియేషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఇండివిజువల్ యొక్క మాస్టర్ రోల్ని మనం అసోసియేషన్లో తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న ఈ ఫ్యామిలీస్ ఉన్నాయన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత తన రోల్ ఏమిటి, తన బాధ్యత ఏమిటి అనేది తెలియాలి. ఇన్ కేస్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చనిపోయిన తర్వాత భార్య రోల్ ఏంటి అనేది ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ భార్యకి మోటివేట్ చేయాలా, పిల్లలకి మోటివేట్ చేయాలా. ఈ రెండు తెలుసుకున్న రోజుని ఫ్యామిలీస్ ఆఫీసుల చుట్టూ తిరగరు. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ భార్యని కూర్చోబెట్టి, పిల్లల్ని కూర్చోబెట్టి నా డిశ్చార్జ్ బుక్ ఇది, నా ఐడెంటిటీ కార్డు ఇది, నా PPO ఇది, నాకు ఏదైనా అవుతే పలానా దగ్గరికి వెళ్ళాలా, అడ్రస్లు ఇవి అన్నీ కూడా వాళ్ళు రికార్డెడ్గా చూపించాలా. నాకు వచ్చిందంటూ డబ్బు వచ్చిందో ఆ డబ్బుని వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన, షేర్లో పెట్టానా, లేదా అప్పులు ఇచ్చాను, పలానా దగ్గర పెట్టిన, బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ ఫ్యామిలీకి తెలియపరచాల. దాంట్లో ఫ్యామిలీస్లో కూడా ఇండివిజువల్ వచ్చిన తర్వాత రికార్డ్స్లో ఏమవుతుందంటే మనము భర్తీ అయ్యేటప్పుడు మనకేదో పేరు ఇచ్చేస్తాము, తర్వాత మ్యారేజ్ చేసుకుంటాము. మ్యారేజ్ చేసుకుని ఇంట్లోని ఆ అమ్మాయిని చిట్టి అనో ఏదైనా పిలుచుకుంటారు, కానీ అసలు పేరు ఏంటి తెలియదు. అదే పేరుతో ఏం చేస్తారంటే మ్యారేజ్ పబ్లికేషన్ చేస్తారు. ఆధార్ వచ్చేటప్పటికి వేరే పేరు ఉంటుంది, ఒరిజినల్ పేరు, స్కూల్ సర్టిఫికేట్ తోటి ఉంటుంది. ఆధార్, స్కూల్ సర్టిఫికేట్, రికార్డులేనేమో ముద్దు పేరు, ఇట్లాగ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆవిడ బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటివన్నీ ముందుగా చేసుకుంటే ఆ ప్రాబ్లం రాదు. నేను అదే చెప్తున్నాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్డ్ వచ్చిందో అతని రోల్ ఏంటో అతను తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. తర్వాత భార్యకు కూడా తెలియాలి తన రోల్ ఏంటి, నా భర్త చనిపోతే నేనేం చేయాలా అనేది ఇతని ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగవసరం లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రతిదీ సింప్లైజ్ చేస్తున్నారు. సెంట్రల్కి ఇది జిల్లా సైనిక బోర్డు అనేది ఒక అథెంటికేషన్. మనకేంటంటే మనం పంపిన ప్రతి డాక్యుమెంట్ మీద కౌంటర్ సైన్ అవసరం. మనం దానికి మాత్రమే వాళ్ళు ఉపయోగపడుతున్నారు తప్ప, ఒక పెన్షన్ డాక్యుమెంట్ వచ్చిందంటే దాంట్లో 20 సర్టిఫికెట్లు మనం పెట్టవలసి వస్తుంది. ఆ 20 సర్టిఫికెట్లు జిల్లా సైనిక బోర్డు ఏమంటున్నారు, మీరు వెళ్ళి చేసురండి, మేము సంతకం చేసి పంపిస్తామంటున్నారు. అది ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి, మన డాక్యుమెంట్ కరెక్ట్గా లేక. అందువల్లే ప్రతి ఒక్కరూ అలాంటి డాక్యుమెంట్ని అన్నింటినీ కూడా సరి చేసుకుంటే మనకి ఫ్యామిలీస్ పెన్షన్ గురించి ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. అదొక ప్రతి వ్యక్తి కూడా, మీరు ప్రతి అసోసియేషన్లో కూడా అసోసియేషన్ యొక్క
ఉద్దేశంలో ఇది ఒకటి పొందుపరిచి మీరు మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు 6 మంత్కి ఎప్పుడో ఫ్యామిలీస్ తోటి మీరు మీటింగ్ కండక్ట్ చేయండి. కండక్ట్ చేసి వాళ్ళకి ఇది మోటివేట్ చేయండి. ఇండివిజువల్ చెప్పకపోయినా కూడా ఆడవాళ్ళకి గుర్తుండిపోద్ది, రేపు పొద్దున నాకు ఈ ప్రాబ్లం వస్తే ఎవరో చూడరో అని హస్బెండ్ని ప్రెజర్ చేసి అది చేయించే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు గజెట్ నోటిఫికేషన్లు అయ్యి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రమే గజెట్ నోటిఫికేషన్ చేయవలసి వస్తుంది. ఫ్యామిలీస్కి అవసరం లేదు. ఫ్యామిలీస్కి ఏదైనా చేంజెస్ ఉంటే ఓన్లీ పేపర్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. దాంట్లో మిగతా ఏం అవసరం లేదు. స్పర్శ చాలా కష్టం అనుకుంటున్నారు. స్పర్శలో ఏమీ లేదు, నథింగ్. స్పర్శలో మనం ప్రతిదీ మన అసోసియేషన్స్లోని ఒక సిస్టమ్ ఉంటే మనమే అప్డేట్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు ఉండే వాళ్ళకి ల్యాప్టాప్ ఉన్నా కూడా స్పర్శలోని ఆ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టేసుకుని మనం చేయొచ్చు. ఇట్లాగే మీరు హౌసింగ్ గురించి చెప్తున్నారో ఒక విషయం నేను దాని మీద తెలియజేస్తాను. మేము 2006లో కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారని వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇలా డిఫెన్స్ కాలనీ కావాలండి అని అడిగాము. దానికి లెటర్ హెడ్ ఉందా అంటే లెటర్ హెడ్ తీసుకెళ్ళాము. దాని మీద ఆయన రాశారు, ప్లీజ్ అరేంజ్ 2 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ ద 8 మండలాస్లో అని చెప్పేసి ఆయన రాసి ఇచ్చారు. దానికి హౌసింగ్ బోర్డు వాళ్ళు మాకు ఒక లెటర్ పంపించారు, ఇంత డబ్బు కట్టమని. అలా డబ్బు కట్టమని 1,02,12,500 రూపాయలు కట్టాం. దాని మీద 2006 నుంచి మేము ఆర్టీఐలు పెట్టి 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 చేసి ఇప్పటివరకు లేదు. నేను కట్టిన ₹1,00,000 కూడా 2 సంవత్సరాలు పట్టింది నేను అది విత్డ్రా చేసుకోడానికి. అందువల్ల మనకు జీవోలు ఉన్నాయి. మనం బీపీఎల్లో ఉంటేనే మనకి ఇస్తారు, బీపీఎల్లో లేకపోతే లేదు. అదే విషయము నేను తెచ్చిన లెటర్స్ అన్నీ కూడా డాక్యుమెంట్, నాకు ఎవిడెన్సెస్, మీరు అంటారు ఎవిడెన్సెస్ ఏదని, నా దగ్గర ఈ బ్యాగ్ నిండా ఉన్నాయని కూడా మన ఓన్లీ ఈ ఆర్టీఐ పెట్టిన ఎవిడెన్సెస్, హౌసింగ్ కార్పొరేషన్ యొక్క డీటెయిల్స్, నెక్స్ట్ మనకున్న జీవోలు మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మన అసోసియేషన్ ద్వారానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలనుకున్నాయి, కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితులు, ఎందుకంటే టైం ఫ్యాక్టర్, అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా సార్ గురించి 2 పాయింట్లు చెప్తాను. అసోసియేషన్ల పనితనం గురించి, మన సంక్షేమం గురించి, మనం ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్లు అందరూ మనకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమందికి పని ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి పని తక్కువ తెలిసి ఉండొచ్చు. ఎవరు కూడా వాళ్ళకి అందుబాటులో, ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారందరికీ కూడా దమ్ముగా, ధైర్యంగా మీకు ఏ పని కావాలన్నా, ఏ సలహా కావాలన్నా రాష్ట్ర కమిటీ తరఫున అత్యంత ప్రావీణ్యత పొందినటువంటి మన టెక్నికల్ ఇన్ఛార్జిగా నియమించుకున్న అడపా శంకర్ గారిని ప్రతి పని, అది ఏదైనా సరే, క్యాంటీన్ కార్డులైనా, స్మార్ట్ కార్డులైనా, ఈసీహెచ్ఎస్ కార్డులైనా, పిల్లల యొక్క మరి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అయినా, ల్యాండ్ విషయాలైనా, ప్రతిదీ ఏ విషయం ఉన్నా మీరు సార్ నంబరు మేము గ్రూప్లో పెడతాం, మీకు ఎక్కువగా ప్రచారం ఇస్తాం. మీరు ప్రతిదీ కూడా ఎవరిని కూడా సంప్రదించాల్సిన పని లేదు. మన రాష్ట్ర కమిటీలో ప్రతి విషయాన్ని కూడా సాల్వ్ చేయగలిగినటువంటి సమర్థులు ఉన్నారు. దయచేసి ఎవరికి కూడా నేను ఒకటి చెప్తాను, మాజీ సైనికులు కానీ, కుటుంబ సభ్యులు కానీ డబ్బు ఇచ్చి ఎవరికి మోసపోవద్దు. మీరు ఒక 5,000 ఇవ్వండి మీ పని చేస్తాం, మీరు ఒక 10,000 ఇవ్వండి మీ పని చేస్తాం, లేదా మీకు చాలా డబ్బులు వస్తాయి, మీ పాస్బుక్, మీ ఆధార్ కార్డు, మీ ఏటీఎం కార్డు, మీ ఐడెంటిటీ కార్డు తీసుకురండి మేము పని చేస్తామంటూ ఉంటారు. ఎవరి మాట నమ్మవద్దు. మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కూడా తెలియజేయండి. మీ అసోసియేషన్లో పని చేయించుకోండి. మీ అసోసియేషన్లో పని కాని ఎడల మీ ప్రెసిడెంట్ గారు, మీ సెక్రటరీ గారు ఎవరైతే ఉంటారో ధైర్యంగా అడపా శంకర్ గారి నంబర్ ఇస్తాం. అర్ధరాత్రైనా సరే ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేస్తారు. మీరు డౌట్ క్లియర్ కాని పక్షంలో మీరు ఇంకా ఆ సమస్యని సాల్వ్ చేయలేక, మాజీ సైనికులకి న్యాయం చేయలేకపోతున్నామనే బాధ ఉంటే ఖచ్చితంగా వారిని రాష్ట్ర కమిటీ తరఫున మీ జిల్లాకే, మీ అసోసియేషన్కి పంపిస్తాం. సమస్యను సాల్వ్ అయ్యే దిశగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు జస్ట్ 3 విషయాలు చెప్తున్నానండి. ఒకటి, అది తెలుసు అందరికీ, మన క్యాంటీన్స్ 3 బ్లాక్ చేస్తారు, తీసేస్తున్నాం లెటర్ పెడితే, ఒకటి అమలాపురం, ఒకటి ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ, లేదు సార్, ఆ 3 కూడా స్టే తీసుకొచ్చి ఓపెన్ చేయించాను. ఇప్పటివరకు నా పేరే ఉంది. ఇక్కడ మచిలీపట్నం ఉన్నారు, ఏలూరు వారు ఉన్నారు, వారిని కూడా కనుక్కోవచ్చు.
ఒక్కడిని నేను హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని స్టే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 174 ఎకరాలు సెకండ్ వరల్డ్ వాళ్ళకి ఇచ్చారు. దాన్ని ఎన్ఎఫ్సీల కంపెనీ కబ్జా చేసి ఇప్పటివరకు అది అలాగే ఉంది, ఫ్యాక్టరీ కట్టలేదు. దాని మీద స్టే తీసుకొచ్చాను. ఆ స్టే కూడా నా పేరునే ఉంది. ఇప్పుడు కూడా స్టే రన్ అవుతుంది. అది 174 ఎకరాలు, 1-2 కాదు. నెక్స్ట్ మొన్న జరిగిన 2006 నుంచి ప్రయత్నిస్తే ఒక నాయకు రెడ్యూస్ చేసేసి అతన్ని జైలుకి పంపించారు. జీసీఎం జనరల్ కోర్ట్ మార్షల్ అతను కష్టపడి మెర్క్యూరీ పిటిషన్ వరకు తీసుకెళ్ళి రాష్ట్రపతి క్షమాభిక్షకు తీసుకెళ్ళి 60% పెన్షన్ శాంక్షన్ అయింది. ఆ డాక్యుమెంట్ అన్నీ కూడా ఎవిడెన్స్ నేను తీసుకొచ్చాను. మొత్తం జీవోస్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఇష్యూ కూడా కోర్టు ఆర్డర్స్ అన్నీ కూడా ప్రతిది ఇప్పుడు ఏదైతే నేను చెప్పినా అన్నీ కూడా ఉన్నాయి. జీవోస్ అన్నీ ఉన్నాయి, సర్క్యులర్స్ ఉన్నాయి. భూమికి సంబంధించిన ఇష్యూస్ ఆర్టీఐ పెట్టిన ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఉంటే మీరు నన్ను సలహా అడగవచ్చు, లేదంటే నా దగ్గర కాపీలు తీసుకోవచ్చు. మీకు ఎనీ టైం నాది టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎప్పుడైనా కూడా ఏ అవసరమైనా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ అవసరం ఉంటే నేను రావడానికి కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. నా పేరు ఎం గురుప్రసాద్, గిద్దలూరు తాలూకా జనరల్ సెక్రటరీని, ప్రకాశం జిల్లా. ముఖ్యంగా ఈరోజు శుభదినం. ఎందుకనగా ఏపీఆర్ఎస్ఎస్ఎం తరఫున అనంతపురం జిల్లాలో సభా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు మరియు మన ఏపీ స్టేట్ అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు, జనరల్ సెక్రటరీ మరి శివకుమార్ గారు, మరి పేరు పెద్దలు గోవిందరావు గారు అని చెప్పాలని టైం లేదు కాబట్టి నేను 2-3 విషయాలు చెప్తాను. ముఖ్యంగా ఈరోజు అందరికీ అన్ని పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. అందరికీ అసోసియేషన్లు ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నాయి, టీచర్స్కి ఉన్నాయి, అన్ని ఎంప్లాయీస్కి ఉన్నాయి. ఒక మాజీ సైనికుడికి ఎందుకు లేదంటే ముందు మన సంఘటన లేవు. ఎందుకంటే మన ఆలోచన విధానం ఏదంటే ఆర్మీలో ఒక డిసిప్లిన్ సోల్జర్గా చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకోవడము, దాని తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడ మీటింగ్ రమ్మన్నా రారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఉద్యోగం ఉంటుంది 60 సంవత్సరాలు, ఇక్కడ వచ్చిన అంతా 50-60 సంవత్సరాల పైన. వీళ్ళు ఎవరికి కూడా ఈ అసోసియేషన్ వల్ల ఉపయోగపడేది ఏమిటి. కానీ భావితరాల్లో ఒక మాజీ సైనికుల అసోసియేషన్ ఏర్పాటు చేస్తే మన కాకపోయిన వచ్చే తరానికి ఉపయోగపడుతుందని మేమందరం కలిసి, మీ పెద్దలు అందరూ కలిసి ఒక స్టేట్లో ఒకటే అసోసియేషన్ అనేటివి ఉండాలని 13 జిల్లాలు పాతవి, ఇప్పుడు 26 జిల్లాల వల్ల 120 సంఘాలు ఉన్నాయి. అంటే అసోసియేషన్ వల్ల తప్పులేదు. అసోసియేషన్ వల్ల జిల్లా సైనిక బోర్డు పనిచేసే కార్యక్రమం అంతా మనము మండల స్థాయి నుంచి కానీ, నియోజకవర్గం స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ అసోసియేషన్ చేసి వాళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా, ఇప్పుడు అర్భశంకర్ గారు చెప్పారు, ఈ డాక్యుమెంటేషన్ అంతా చేయడము, చేసిన తర్వాత వాళ్ళు ఊరు కౌంటర్ సైడ్ చేస్తారు. కానీ వాళ్ళు ఉద్యోగరీత్యా ఉండరు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం కౌంటర్ సైడ్ చేయాల్సిందే. కానీ డాక్యుమెంట్స్ అన్నీ మనం చేస్తాం. మనలాంటి వాళ్ళు ప్రతి మండలంలో అసోసియేషన్ పెట్టి ఇన్ని చేయడం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మనందరం ఫస్ట్ సంఘటితం ఉండాలి. సంఘటితం లేని ఏమీ చేయలేము. ఎన్ని విషయాలున్నా మాజీ సైనికుడు అంటే మనం ఎప్పుడైతే కలిసిమెలిసి అందరితో వెళ్తూ రాజకీయానికి అనుకూలంగా, రాజకీయం లేదు ఏం లేదు, మీరేమనుకోవచ్చు తప్పనుకోకండి, రాజకీయం లేదు ఏ పని చేయించుకోలేము. పాత రోజులు మీరు సంఘటితంగా ఒక రాజకీయ వ్యక్తులకు అనుకూలంగా ఈరోజు మనకు ఎవరికైతే ఉపయోగపడుతుందో ఎవరికైనా సరే, ఒక భూమి కానీ ఇంకొక విషయం కానీ ఏ విషయాలైనా కానీ, ఉద్యోగాల గురించి కూడా సార్ చెప్పారు. ఎంప్లాయీస్ మనకు 2% కూడా ఉద్యోగాలు కూడా లేరని, డిగ్రీ లేదని తీసేశారు. దాని మీద కూడా నేను ఢిల్లీ వరకు లాస్ట్ వేరే వాళ్ళతో ఫైట్ చేశాను, విజయవాడ వెళ్ళాను, అన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. నేను కూడా 20 సంవత్సరాలు అయిన బయటకు వచ్చి యాజ్ ఏ క్లర్క్ ఆర్డినెన్స్లో ఉన్నాను. కానీ ఎందుకంటే మీ అందరిని చూసి కూడా ఇప్పుడు కూడా 20 సంవత్సరాలు ఇంత మార్పు వచ్చిందంటే చాలా సంతోషం. ఇంకా రాను ఇంకా మార్పు వస్తుంది. ఏం అనేదా భావించకుండా పదవి అనేటువంటిది కష్టపడి చేస్తే వస్తుంది. పదవి అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. మనం ఒక అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఒకరినొకరు కలుపుకొని ఇంకా ముందుకెళ్తే ఇది ఏపీఆర్ఎస్ఎంఎస్ఎస్ అనే 2025 అనే సబ్జెక్టు మీద ముందుకెళ్తూ వాళ్ళ బాధితుల పేరు శాశ్వతంగా ఉండిపోతాయి. ఫౌండర్స్ కానీ ఇక్కడ ఉండేటి మీరు ప్రతి అందరూ కూడా అన్ని విధాలుగా ఇక్కడ స్వచ్ఛంగా వచ్చారులే. ఎందుకంటే ఎవరు స్వలాభం కోసం ఎవరు రాలేదు. బ్రదర్ అంతా చెప్పారు, పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి మీరు కూడా ఆలోచించి మంచి ఆలోచనతో అందరూ కలిసిమెలిసిగా ముందుకు తీసుకెళ్తే ఏ రాజకీయ ఒత్తిడి కూడా మానంటే వస్తారు. మన వాళ్ళకాడికి పోవడం మన స్ట్రెంత్ చూసి మనకు ఉండేటువంటి స్ట్రెంత్ ఎంత ఉందంటే ఎంతో ఉంది. సపోజ్ మా ప్రకాశం జిల్లా గిద్దలూరు కాన్స్టిట్యూషన్లో 50,000 స్ట్రెంత్ ఉంది ప్రకాశం జిల్లా. కానీ ఎందుకంటే ఎక్స్ ఆర్మీ అంటే సర్వీస్ ఎక్స్ వితంత విడోస్ వాళ్ళందరికీ కూడా
ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరైనా పెద్దలు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఇంకా ఎంతో చెప్పడానికి టైం అనే మూలంగా లేదు. కాబట్టి ఇప్పుడైనా మేము కూడా గిద్దరులో ఒక సైనిక్ భవన్ స్వచ్ఛందంగా 70 లక్షల్లో 15 సెంటర్ ఆఫీసు ప్లస్ 2 గెస్ట్ రూమ్స్ కూడా కట్టాను. ఇదంతటికి కారణము ఇక్కడ ఉన్న వెంకటరాజు అనేటువంటి బేస్తారపడి ఎంపీపీఎక్స్ అయినా నేను యాజ్ ఏ సివిల్ కాంట్రాక్టర్ని ముందుగా నేను నా ఆలోచన చేసుకుంటూ 2015లో ఈ ఎక్స్ ఆర్మీ కింద కొన్ని సేవలు చేయడము అలాంటి జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీవించున్నా. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలానే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మాజీ సైనిక జిల్లా అధ్యక్షులు అలానే వారి సొంత సైనిక సంక్షేమ సంఘాలను నడుపుతున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పడడం అంటే ఆషామాషిగా ఏర్పడలేదు. ఇందులో చాలామంది కృషి త్యాగాలు అనేవి అందరూ గుర్తించవలసిన విషయం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ అధ్యక్షులందరూ కూడా ఏకతాటిపై వచ్చి మద్దతు తెలుపుతూ ఈ సంఘానికి వారి గౌరవాన్ని దారిపోసింది. ఈ రాష్ట్రానికి ఒక సంఘం అంటూ ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా దీంట్లో మహిళలు పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. వారిని కూడా గుర్తిస్తూ మన సంఘం ముందుకు నడుస్తుంది. అలానే ఈ సంఘానికి ప్రప్రథమంగా అడక్ కమిటీలో నన్ను ట్రెజరర్గా తీసుకున్నందుకు సంఘానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలానే ఆ సంఘం ముందు తీసుకున్న ఆ పదవికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అలానే ఇక ముందు కూడా ఈ సంఘంలో ఇచ్చే ప్రతి పని నేను చేస్తానని కోరుకుంటూ తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్. వేదిక పైన ఉన్న సాంబశివరావు సార్ గారికి, మరి శివకుమార్ సార్ గారికి, మరి పెద్ద గోవిందరావు సార్ గారికి. యాక్చువల్లీ మేము విజయవాడ వెళ్ళాం సార్. వీళ్ళ కథ, వీళ్ళ డిసిప్లైను ప్రతిదీ చూసాం సార్. ఎక్సలెంట్ వాళ్ళ పద్ధతి అనమాట. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. వాస్తవంగా చెప్తున్నాను, లోపల నుంచి తన్నుకొస్తుంది ఆ మాటలు అనమాట. సో అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వేదికేతర పెద్దలందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ బికాజ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీఆర్ ఎక్స్ సర్వీస్ మెన్స్, వీఆర్ ఎక్స్ సర్వీస్ మెన్స్, వీఆర్ అది అంటారు కదా, వీ కెన్ డూ టుగెదర్, వీ కెన్ విన్ టుగెదర్. మనం ఎప్పుడు కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. డెఫినెట్గా మనకు మనమే బలం, మనకు మనమే బలగం. మనకి ఎవరితోనూ పని లేదు, మనం ఒక్కరుంటే చాలు. మన ప్రతి డిపార్ట్మెంట్లోనూ మన వాళ్ళు ఉన్నారు, ప్రతి చోట మన వాళ్ళే ఉన్నారు. మనం ఐకమత్యంగా ఉంటే చాలు, మనకి జరగని పని అంటూ ఉండదు సార్. తో నేను చెప్పేది అదే. ఇంకా లెజిస్లేచర్స్లో మన వాళ్ళు లేకపోవడం వల్ల మన ప్రతి పని కూడా వెనుకబడిపోతుంది. లెజిస్లేచర్స్ అంటే మీకు తెలుసు, చట్టసభలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మన వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు సార్. అందుకే వడ్డించేవాడు మనోడైతే బంతిలో చివరికి కూర్చుంటా కూడా ఫోన్ చేయొచ్చు కడుపు నిండా. మన వాళ్ళు లేరు, అక్కడ కరువు అయిపోతున్నారు. ఎప్పుడు ఇక్కడికి వస్తాను ఏదో సెక్యూరిటీ గార్డులు గానో లేకపోతే ఇంకా ఏదైనా ఉద్యోగాలు మీద పడతారు తప్పితే లెజిస్లేచర్స్ వైపు ఇట్లాంటి కొంతమందే పడుతున్నారు. సాంబశివరావు గారి లాంటి వాళ్ళు కొంతమంది పడుతున్నారు అన్నమాట. సో మనము వడ్డించే స్థాయికి వెళ్ళాలి, అది నేను చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలా, అందరినీ గౌరవించాలా. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏదో అందరికీ మైక్ రావాలని చెప్పేసి, అందుకే జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes. సో అందరినీ గౌరవించాలి సార్. ప్రతి ఒక్కరికి మనోభావాలని మనము గౌరవించాలా. మనకు అన్ని చోట్ల వాస్తవంగా మిలిటరీ వాళ్ళని పక్కన పెట్టేసినారు. ఏపీ సెట్లో మనకు సీట్లు లేవు, ఏపీ సెట్లో మనకు రిజర్వేషన్స్ లేవు.
డిఎల్లో రిజర్వేషన్, గ్రూప్ 2స్లో మనకి లేవు, గ్రూప్ 1లో రిజర్వేషన్స్ లేవు. సో ఇవన్నీ మనం తీసుకొని రావాలంటే మనం పోరాడాలా. కార్పొరేషన్ వస్తుంది అని అంటున్నారు, కానీ వీ వాంట్ కోఆపరేషన్ ఫస్ట్. కార్పొరేషన్ మళ్ళీ చూద్దాం. కోఆపరేషన్ ఉండాలి, అందరిలోనూ ఒకే స్లోగన్ ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా బయటకు రాగలం సార్. ఇక వాట్సాప్ చాట్స్ ఈ మధ్య మనం చూస్తున్నాము. వాట్సాప్ ఒక మంచి వేదిక మనకున్న సమస్యలని పరిష్కరించుకోవడానికి. దాన్ని కంటామినేట్గా దాన్ని పొల్యూట్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మనలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో పెట్టే ప్రతిదీ మనం ఆచితూచి పెట్టాలి సార్. దాన్ని మనము ఒక్కసారి అందరికీ నా విజ్ఞప్తి. ఎందుకంటే మొన్న చూశాను, అంత హాట్గా ఉందన్నమాట ఈ మన గ్రూపులు. దయచేసి అట్లా పరిస్థితి తీసుకొని రావద్దండి. పెద్దలందరికీ నా మనవి. మరి మనము ఎక్కడికి మీరు వీఆర్ సోల్జర్లోనే ఉంది సార్ డై అనేది. మనం సమాజం కోసం పడి చచ్చేవాళ్ళం, దేశం కోసం పడి చచ్చాం. ఇక్కడికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాలి. మేము మాజీ సైనికులు అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకున్నట్టుగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. దయచేసి ఎక్కడే కానీ సమాజంలో మన స్థాయిని కించపరిచే విధంగా ఎక్కడా కానీ ప్రవర్తించకూడదు. సో వీ వాంట్ దట్ డిసిప్లైన్. సో మరి ఇక్కడ అది అంటారు కదా, జాగో గ్రాహక్. నేను చెప్తున్నాను, జాగో సైనిక్. ఎందుకంటే మనకున్న విలువల్ని మనమే కాపాడుకోవాలా. మనకు రావాల్సిన దాన్ని మనమే లాక్కోవాలా. గవర్నమెంట్ ఏది మనకి పిలిచి వడ్డించదు సార్. వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్, వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్, వీ హ్యావ్ టు రన్ ఇట్. సో మరి దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఇదే, కలిసి ఉందాం, కలిసి సాధించుకుందాం. మన బుద్ధి కానీ, మన బలం కానీ, మన ధనం కానీ కేవలం ఒకరిని ఆదుకునేకే వాడుకుందాం, ఒకరితో ఆడుకునే కాదు. తోడుగా ఉందాం అంతేగాని తోడుకుంటూ ఉండేది కాదు. దయచేసి అర్థం చేసుకోండి సార్. అందరూ పెద్దవాళ్ళే ఇక్కడ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. జై హింద్, జై భారత్. ఇప్పుడు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. నేను విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. లాస్ట్ సాంబశివరావు గారి మీద నేను ప్రెసిడెంట్గా పోటీ చేశాను, ఓడిపోయాను. అలానే ఓడిపోయానని చెప్పి మీటింగ్లకి రాకుండాను, వర్క్ చేయకుండాను ఉండను. మన అసోసియేషన్ మొత్తం కావాలనే కదా నేను ప్రెసిడెంట్గా నుంచుంది, వేరే పార్టీ కోసం అని కాదు కదా. మన అసోసియేషన్ కోసం పాటు పడదామని నేను ప్రెసిడెంట్గా నుంచుంది. సో ఓడిపోయానని చెప్పి నేను పాటు పడకుండా ఉండనని కాదు. నేను విజయవాడలోనే ఉంటాను, లోకల్ విజయవాడలోనే ఉంటాను. అసోసియేషన్ కూడా లోకల్ విజయవాడలోనే. మన అసోసియేషన్ గెలిచిన ట్రెజరర్ గారు కూడా విజయవాడ, నా సెక్రటరీ గారే విజయవాడలోనే ఉంటారు. ఈ విజయవాడ లోకల్లో మీకు ఏ వర్క్ కావాలన్నా, డైరెక్టరేట్లో ఏ పని కావాలన్నా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీకు మీ గైడెన్స్ ప్రకారం మేము మీకు ఆ పని చేసి పెడతానికి మేము సర్వవేళలా సన్నిద్ధంగా ఉంటామని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, మా దగ్గర యాక్చువల్గా ఆఫీస్ లేదు. ఆఫీసు మరి సాంబశివరావు గారును సెక్రటరీ గారు ప్రపోజల్లో ఉన్నారు. ఆఫీస్ పర్పస్ ఉంటే దాంట్లో గెస్ట్ రూమ్ కూడా ప్రపోజల్ పెడతానికి ఆలోచించాం. మీ పనికి, మీ డైరెక్టరేట్ పనికి, అంటే వేరే ఏ పని కన్నా అందరూ వస్తే నేనేం చెప్పలేను, కానీ డైరెక్టరేట్ పనికి కనుక వస్తే మాత్రం 100% విత్ యూ. మీకు డైరెక్టరేట్ పనిలో ఏ విధమైన పని కావాలన్నా కానీ మేము మీతో పాటు ఉంటాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన, అంటే ఇంకా చాలా తర్వాత జనరల్ బాడీలో అందరితో కొంచెం తీర్మానాలు, అసోసియేషన్లో ఏం చేసాం ఏం చేయలేదు, ఈ బడ్జెట్ మీటింగు అవి ఇంకా ఉన్నాయి అందరితో. దాంతో ఈ సమావేశం కన్నా ఆ సమావేశం కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ చిన్న భాషణతో విరమిస్తున్నాను. జై హింద్, జై హింద్ ఆఫలి, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు పల్లెపోయిన వెంకటరాజు.
ఎక్సెప్షనల్ ఎక్స్ఎంపీపీ బేస్తవారపేట. నేను దేశ సేవ చేసినాను, ప్రజాసేవ చేసినాను, భగవంతుని సేవ కూడా చేసినాను. అన్నింటిలోకల్లా తృప్తి ఇచ్చింది నాకు దేశ సేవ. ఈ విషయం నేను ఎప్పుడు కూడా రాజకీయ వేదికలపైన కూడా చెప్తా ఉంటాను. దేశ సేవలో ఎటువంటి స్వలాభం ఉండదు. ఎవరిని కించపడటం కానీ, ఒకరిని పైకి కావడం కానీ, ఒకటి కిందికి కావడం కానీ ఉండదు. మన సేవ మనం చేస్తాం. ప్రజాసేవలో స్వలాభం కోసమో ఇంకొకరి కోసమో చేయాల్సి వస్తుంది. అదేవిధంగా భగవంతుని సేవలో కూడా నా కుటుంబానికి అది కావాలా ఇది కావాలని కోరుకుంటాం. అందుకని నాకు తృప్తినిచ్చిన సేవ దేశ సేవ. మనందరి కుటుంబం ఒకటే. నేను యాదవ్ కుటుంబానికి చెందిన వాడిని. యాదవ్ సంఘం మీటింగ్ ఉన్నా, ఎక్సర్విస్మెన్ సమావేశం ఉంటే అది పోగొట్టిన ఎక్సర్విస్మెన్ సమావేశానికి పోతా. నేను వైఎస్ఆర్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. అయినా కూడా రేపు మీటింగ్ ఉంటే మాకు ఈరోజు మీటింగ్ నేను రానని చెప్పేసిన. అంటే మనం ఒక కుటుంబం. ఎవరు ఎప్పుడు పిలిచినా మనం అందరం ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించుకోగలమని సందర్భంగా చెప్తా ఉన్నా. మీ వల్ల ఎవరైనా డబ్బులుండి 20 కోట్లు 30 కోట్లు పెట్టే వాళ్ళు ఉంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపిస్తామని సభాముఖంగా చెప్తా ఉన్నాను. మా కాడ డబ్బులు లేక మేము రాజకీయంలో ఆడికాడికే ఎంపీపీ వరకు వచ్చి ఆగిపోయినాం. కాబట్టి ఈరోజు డబ్బులు కావాలా, మన ఓట్లు కావాలి. కాబట్టి నేను అందరినీ పెట్టుకునేది ఒకటే, ఎంతో కష్టపడి గోవిందరావు గారు అయితేనేమి 6 ఈ నియోజకవర్గాలలో 6 జోన్లకు ఎన్నుకున్నటువంటి జోనల్ అభ్యర్థులు అయితేనేమి, వారికి సహకరించినటువంటి మనందరం అయితేనేమి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘాన్ని చిన్నాభిన్నం చేసేదానికి చాలామంది చాలా ప్రయత్నాలు పొందుతారు. కాబట్టి ఎవరు ఎన్ని పనినా మన గోల్ ఒకటే ఉండాలా. ఎక్కడ ఏ స్టేట్లో లేనటువంటి ఏకైక ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న మనందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదికను అలంకరించిన పెద్దలు, ఆశీనులైన ఈ హాల్లో ఆశీనులైన పెద్దలందరికీ కూడా ఈ కె వెంకటేశ్వరరావు నమస్కారాలు. నేను అమలాపురం నుంచి వచ్చాను. స్వస్థలం అమలాపురమే, అక్కడే పుట్టి పెరిగాను. ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ అమలాపురం వచ్చి సెటిల్ అయ్యాను. స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా కొద్ది రోజులు పనిచేసి మళ్ళీ మొన్న జూన్ నెలాఖరికి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ జాయింట్ సెక్రటరీగా నాకు నామినేటెడ్ పదవి ఇచ్చిన దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి సభాముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మన రాష్ట్ర సమితి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమయాభావం వల్ల నాకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నా 2-3 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, మన అడపా శంకర్ గారు చెప్పిన పెన్షన్ విషయంలో 70% వచ్చే పెన్షన్ మనకి 50% తగ్గించేశారు. ఫ్యామిలీ పెన్షన్ కూడా 30% తగ్గించేయడం జరిగింది. దానికోసం మొట్టమొదటిగా మన ఎజెండాలో పాయింట్, అది ఫస్ట్ పాయింట్ ఉండాలి. రెండో పాయింట్, ప్రతి దానికి కూడా స్టేట్ గవర్నమెంట్లో ఇంత పర్సంటేజ్ అని రిజర్వేషన్ ఉంటుంది. కానీ మాజీ సైనికులకి ఎక్కడా రిజర్వేషన్ లేదు. మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ స్థలాలు ఇవ్వడంలో కానీ మన అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ మనకి ఎక్కడా కూడా రిజర్వేషన్ లేదు. దాని గురించి కూడా ఎజెండాలో పాయింట్ మనం పెట్టుకోవాలి. కారణం
మనం ఎక్కడైనా ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ మన మాజీ సైనికులు ఏర్పరచుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అమలాపురంలో మేము ప్రయత్నం చేసి రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అందరి చేత సంతకాలు పెట్టించి ప్లీజ్ ఇష్యూ దెమ్ అని రాయించుకున్న తర్వాత కూడా మున్సిపల్ కమిషనర్ చేతులు జోడించి ఎక్కడా కూడా మీ ఏజీఓ పర్మిట్ చేయట్లేదు, ఎక్కడా కూడా మీ గురించి మెన్షన్ లేదు, నేనేం చేయగలను, ఒక ఎంప్లాయీని కదా, మీరు పైనుంచి జీవో తెచ్చుకోవాలి అని చెప్పారు. తర్వాత మా ఏరియాలో 474 ఎకరాలు పొలిటికల్ సఫరర్స్కి, మన ఎక్స్ సర్వీస్ మనకి, ల్యాండ్లెస్ పూర్కి అసైన్ చేసిన ల్యాండ్లని ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని మొత్తం ఆపేశారు. దాన్ని మళ్ళీ తిరిగి మనకు వచ్చేలా చేయాలని నేను మళ్ళీ సభాముఖంగా మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అది చెప్పుకుంటూ వస్తే అది చాలా పెద్ద హిస్టరీ. అంతే, ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమానికి అమితోత్సాహంతో ఏలూరు నుంచి వచ్చాను నేను. యాక్చువల్గా నా బదులుగా చాలా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్య కారణాల చేత వాళ్ళు రాలేకపోయారు. ఎనీవే, ముఖ్యంగా 2 విషయాలు మీతో ప్రస్తావిస్తాను. మీరందరూ కూడా సర్వీస్లో ఉన్నవారే. మీరు సర్వీస్లో ఉండగా మెస్లో భోంచేస్తూ ఉండేవారు, లంగర్లో భోంచేస్తూ ఉండేవారు. మీ పక్కన కూర్చొని మీతో భోంచేస్తున్న ఆయన్ని ఎప్పుడైనా మీరు నీదే కులము, నీదే మతము అని అడిగారా? ఈ రోజున కులగణన, జనగణన అనే వస్తుంటే మీరెందుకు అందులో ఆ రొచ్చులో వేలు పెడతారు? ఎందుకు వేలు పెడుతున్నారు అందులో? కులగణన మీకు అవసరమా? ఆ జనగణన మీకు అవసరమా? ఏంటండి అర్థం చేసుకోరు? ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి పక్కన ఎవరు కూర్చొని భోజనం చేస్తున్నారో తెలియక చేసి వాళ్ళతో పాటు చేయగలుపుకొని చేతులు కడుక్కున్న వాళ్ళు మీరు ఈ రోజున వాడిదా కులము, నా వీడిది కులము, నాది కులము, ఈ కులగచ్చి ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటించుకున్నారు ఈ కులగచ్చి? ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. రెండోది, మాజీ సైనికులు ఎంతోమంది ఉన్నారు. ఎస్, ప్రతి జిల్లాకి ఉన్నారు. ప్రతి జిల్లాకి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు క్షేమం కోసం, సంక్షేమం కోసం. రైట్, చెయ్యండి, తప్పకుండాను. చెయ్యి కలిపి చెయ్యండి. నేను ఒక్కడనే చేశాను, క్రెడిట్ అంతా నాకే రావాలంటే అది మీనింగ్లెస్. ఏ ఒక్కరి వల్ల ఏ పని కాదు. నేను చిన్న 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఏలూరు నగరంలో నేను 14 సంవత్సరాలు బట్టి నేను ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్ని. 14 సంవత్సరాలు బట్టి జిల్లా కలెక్టర్ గారితో ఎన్నో సందర్భాల్లో స్వయంగా మాట్లాడడం జరిగింది. ఫలితంగా మాకు, నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మా సొంతంగా ఒక అసోసియేషన్ ఆఫీస్ ఏర్పడింది మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను అనుకోవడం ఇంకా ఏ జిల్లాలోనూ లేదేమో సొంతంగా సొంత ఆఫీసు, పైసా ఖర్చు లేకుండా. ప్లస్ ఆఫీస్ ముందు ఒక ఐకాన్ కూడా కట్టుకున్నాం మేము. ఐకాన్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు ప్లేస్ ఇచ్చారు, కట్టుకున్నాం బ్రహ్మాండంగా. ఈరోజు ఒక గుర్తింపు మాకు అక్కడ ఏలూరులో. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, స్టేట్కి బాడీ లేదు, ఆఫీస్ లేదంటున్నారు. రండి, ఏలూరు రండి, మా ఆఫీస్లో పెట్టుకోండి స్టేట్ బాడీ. వెల్కమ్, యువర్ వెల్కమ్. మా స్టేట్ బాడీలోనే కంప్యూటర్స్ ఉన్నాయి. మేము గాట్ కంప్యూటర్స్. మేము ఎవరికన్నా లైవ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మేమే చేస్తున్నాం. బయటకు వెళ్ళే పని లేదు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరును. మేము సొంతంగా చేసి పెడుతున్నాం లైవ్ సర్టిఫికేట్లు అని. నేను చాలా వర్క్ చేస్తున్నాం మేము. ఎవరికి ఏది కావాలన్నా చేసి పెడతాం మేము. ఇదంతా కూడాను ఏలూరు, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం మీ ముందు తీసుకొస్తున్నా ఈరోజు నేను స్పష్టంగా. మరొక విషయం మీరు స్టేట్ బాడీకి చెప్పదలుచుకున్నా నేను. మాకు స్థలం లేదండి, అక్కడ ఇది లేదండి, వీళ్ళు అవి లేదని అంటారు. వేస్ట్. ఉన్న స్థలాలను ఉపయోగించుకోవడం కూడా చేత కావట్లేదు. ఉదాహరణకి నేను చెప్తాను. మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ 2వ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కట్టినటువంటి రన్వే ఒకటి ఉంది. రన్వే అంటే చిన్న విమానాలు దిగేది. ఆ రన్వే పక్కన అనుకుని 1200 ఎకరాలు ఉంది. 1200 ఎకరాలు ఉంటే మా ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వమని మేము అడిగాం.
కలెక్టర్ గారు అభ్యంతరం లేదు, నేను ఇస్తాను, కానీ మీరు కాపాడుకుంటారా అని అడిగారు. ఒకటే మాట నన్ను, ఈ ఇండివిజువల్గా ఎవరికి ఇవ్వను నేను, మీరు కోఆపరేటివ్ సొసైటీ కింద ఫార్మ్ అయ్యి రండి, మీకు 1200 ఎకరాలు నేను ఇస్తాను, అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంగా చెప్పారు కలెక్టర్ గారు. ఈ రోజున ఎవరైనా మరి ఆ పని చేయగలరా? ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద ఫార్మ్ అయితే అక్కడ ఉండాలి, స్థానికంగా ఉండి కాపాడుకోవాలి. లేదండి నాకు 5 ఎకరాల పొలం ఇవ్వండి, నేను ఒంగోలులో ఉంటాను లేదా విజయవాడలో ఉంటాను, అక్కడ ఉండి నేను మా పొలాన్ని అక్కడ నేను కౌలుకి ఇచ్చుకుంటాను, మీనింగ్లెస్ అండి అది. ఆంధ్రప్రదేశ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున స్టేట్ జనరల్ సెక్రటరీగా జుటూరు రమేష్ అని నేను మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపు 800 మంది అతిథి అధ్యాపకుల ఆర్తనాదాలు ఏంటంటే, కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఏ విధంగా అయితే కన్సాలిడేటెడ్ పే ఇస్తున్నారో అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ కూడా కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలని ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అనగా గెస్ట్ లెక్చరర్స్ అంటే అతిథి అధ్యాపకులు అంటున్నారు, పేరులోనే అతిథి అధ్యాపకులు అనేటువంటి ఉందన్న కారణం చేత కేవలం వేతనాలు ఇవ్వడంలో చాలా వివక్ష చూపుతున్నారు. మాకు సెలవులు వస్తే వేతనాలు అందవు, తర్వాత స్ట్రైక్లు బందులు వస్తే వేతనాలు అందవు. అంటే ఇక్కడ నో వర్క్ నో పే అనేటువంటి బేస్ కింద గెస్ట్ లెక్చరర్స్కి ఎటువంటి వేతనాలు ఇవ్వకుండా పూర్తి స్థాయి పని చేస్తూ అరకొర వేతనాలతో గెస్ట్ లెక్చరర్స్ తమ జీవితాలను వెలదీయడం జరుగుతుంది. కావున ఇటువంటి పరిస్థితిని నివారించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకులందరినీ కూడా తక్షణమే కాంట్రాక్ట్ లెక్చరర్స్గా వారిలో విలీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అనే ఈ మాజీ సైనిక రాష్ట్ర సంఘం ఏర్పడటానికి గల ముఖ్య కారణాలు, ఇప్పటివరకు మా రాష్ట్రంలో మాజీ సైనిక సంఘాలు అనేక రకమైన సంఘాలు రాష్ట్ర సంఘంగా ప్రకటించుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఏర్పాటు చేస్తున్నారే కానీ మాజీ సైనికులకు జరుగుతున్న అన్యాయాల గురించి, మాజీ సైనికులకి అందని సంక్షేమ పథకాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. దాని కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంఘం అనే ఒక వ్యవస్థని స్థాపించాలన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్రంలోని మాజీ సైనికులకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా చూడాలి. మాజీ సైనికుల హక్కుల్ని, మాజీ సైనికుల రిజర్వేషన్స్ అవనివ్వండి, ఏదైనా సరే మాజీ సైనికులు పొందవలసిన హక్కులన్నీ పూర్తిగా పొందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఏర్పాటుపడిన సంఘాలలాగా కాకుండా రాష్ట్రంలో ఉన్న 140 సంఘాల్లో 126 సంఘాల సపోర్టుతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది సార్. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసి ఎన్నుకున్న రాష్ట్ర సంఘం అండి ఇది. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్గా, దీనికి మూల కారణంగా నేను ఒకటే పద్ధతిలో ఎన్నుకోవాలనుకున్నాను. 10 మంది కూర్చొని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవడం కాకుండా అన్ని సంఘాల నాయకులతో ఒక రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఎలక్షన్ పద్ధతిలో అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాను. ప్రభుత్వానికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మాజీ సైనికులు కార్పొరేషన్ కావాలని చెప్పి. ఏ ప్రభుత్వం కూడా దాని మీద అంత శ్రద్ధ వహించలేదు సార్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాజీ సైనికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరికని తీర్చాలనే ఉద్దేశంతో మాజీ సైనిక కార్పొరేషన్ ప్రకటించింది. దానికి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి సార్. అలాగే మా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా సపోర్టింగ్గా ఉంటామని చెప్పి కూడా మాటిస్తున్నాను సార్. ఎందుకంటే మా గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంతో పాటు కలిసి నడిచిద్దని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. పేరు చెప్పొద్దు సార్. నా పేరు కె గోవిందరావు, మంగళగిరి విలేజ్ అండి మాది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి నేను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అనంతపురం పట్టణ ప్రజలకు, ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాజీ సైనికులు, వీరనారీమణులకు అందరికీ నమస్కారము. ఈరోజు నా పేరు విశ్వేశ్వరరావు, అనంతపురము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటు, స్టేట్కు వైస్ ప్రెసిడెంటు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు. మా ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు గత మార్చి నెలలో జరిగిన తర్వాత మొట్టమొదటి మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ మేము అనంతపురంలో నిర్వహిస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారణము. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీరనారీమణులు అధిక సంఖ్యలో హాజరైనారు. మా యొక్క ముఖ్య అజెండా, రాష్ట్రం యొక్క కమిటీ యొక్క ముఖ్య అజెండా మాజీ సైనికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి. ఇంతవరకు స్టేట్లో మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి ఏ అసోసియేషన్స్ కానీ ఎవరు కానీ కొన్ని సమస్యలైనా తీర్చినారా అంటే లేని టైంలో ఇది ఒక అసోసియేషను ఎన్నికల ద్వారా మొత్తం రాష్ట్ర మాజీ సైనికులు, వీరనారీమణుల ఎన్నికల ద్వారా 26 డిస్ట్రిక్ట్ల అసోసియేషన్ల ద్వారా ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ ఈరోజు ఇక్కడ అనంతపురంలో మొట్టమొదటిసారిగా జనరల్ బాడీ మీటింగు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమావేశానికి వచ్చిన మాజీ సైనికులందు వారి సమస్యలు, అనంతపురం పట్టణ ప్రజలకు, ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాజీ సైనికులు, వీరనారీమణులకు అందరికీ నమస్కారము. ఈరోజు నా పేరు విశ్వేశ్వరరావు, అనంతపురము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటు, స్టేట్కు వైస్ ప్రెసిడెంటు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు. మా ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు గత మార్చి నెలలో జరిగిన తర్వాత మొట్టమొదటి మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ మేము అనంతపురంలో నిర్వహిస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారణము. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీరనారీమణులు అధిక సంఖ్యలో హాజరైనారు. మా యొక్క ముఖ్య అజెండా, రాష్ట్రం యొక్క కమిటీ యొక్క ముఖ్య అజెండా మాజీ సైనికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి. ఇంతవరకు స్టేట్లో మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి ఏ అసోసియేషన్స్ కానీ ఎవరు కానీ కొన్ని సమస్యలైనా తీర్చినారా అంటే లేని టైంలో ఇది ఒక అసోసియేషను ఎన్నికల ద్వారా మొత్తం రాష్ట్ర మాజీ సైనికులు, వీరనారీమణుల ఎన్నికల ద్వారా 26 డిస్ట్రిక్ట్ల అసోసియేషన్ల ద్వారా ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ ఈరోజు ఇక్కడ అనంతపురంలో మొట్టమొదటిసారిగా జనరల్ బాడీ మీటింగు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమావేశానికి వచ్చిన మాజీ సైనికులందు వారి సమస్యలు, వారికి ఉన్న అనుమానాలు మన రాష్ట్ర కమిటీ వాళ్ళతో, రాష్ట్ర ప్రెసిడెంట్గా తాండ్ర సాంబశివరావు గారు కానీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురిదిరెడ్డి శివకుమారు, ఈ అసోసియేషన్ ఫౌండర్గా ఉన్న గోవిందరావు గారితో వీరందరితోనూ ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు తెలిపి పరిష్కార దిశగా ఏ విధంగా చేయాలని వారికి సమాధానాలు ఇచ్చి ఈ సమావేశం చాలా జయప్రదంగా ఉంది. ఈ సమావేశం వలన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరే ఇంత ముందుకు పోతున్నారు వీళ్ళు అనే ఒక సందేశం అనేది మేము ముందుకు పంపుతున్నాము. ఈ మీటింగ్ వలన రాష్ట్రంలోని మాజీ సైనికులకందరికీ ఎంతో ఉపయోగపడేటట్టుగా మాకున్న సమస్యలు, ఒకటి రిజర్వేషన్ సమస్య మెయిన్గా 2015కు ముందు ఒకప్పుడు మన జిల్లాల్లో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతి తక్కువ మంది మిలిటరీకి పోయి రిటైర్డ్ అయ్యి వచ్చేవాళ్ళు. అప్పుడు పరిస్థితుల్లో తక్కువ జనాభా రిటైర్డ్ అయి ఉన్నందున 2% ఉంది. 2015 తర్వాత ప్రతి డిస్టిక్కు కనీసం నెలకు 500-600 మంది దాకా రిటైర్డ్ అయ్యి వస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు అగ్నివీర్ ఒక సైనికులకు ఏర్పడింది. వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి వస్తే మాజీ సైనికులకు రిజర్వేషన్ ఈ 2% ఏమి సరిపోతుంది. దీనికి మినిమం మాకు 5%గా కావాలని గత ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాము. ఇప్పుడు కూడా అదే మా మెయిన్ ఉద్దేశము. రెండవది